ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో ఓం ఓం భగవతే వాసుదేవాయ. ఓం భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో ఓం భగవతే భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం నరంశ్చైవ చైవ నరోత్తమం నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా భగవతీరుత్తమ శ్లోకే భగవతే భగవతిరుత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. భక్తి భక్తిర్భవతి నైష్టుకీ. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమో నమః. జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోः శ్రీయుతాపథకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాత సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం ఈ విందు కార్యక్రమంలో
శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 19వ అధ్యాయంలో మనం అధ్యాయం 19 అధ్యాయం పేరు సూత గోస్వామి ఆగమనం అనే అధ్యాయంలో 19వ శ్లోకం వరకు మనం చర్చించాం. ఈ రోజు 20 నుంచి పరీక్షిత్ మహారాజు 19వ శ్లోకం వరకు మనం ఏం చేశాడంటే, పరీక్షిత్ మహారాజు ఏ విధంగా తనకు తెలిసినప్పుడు ఇలా శపించడం జరిగిందని తెలిసినప్పుడు ఆయన దాన్ని దైవ నిర్ణయంగా తీసుకొని, అంటే ఈ సంసార జీవనం నుంచి బయటపడడానికి భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశంగా తీసుకొని దాన్ని పాజిటివ్గా తీసుకున్నాడు. తీసుకుని ఆయన గంగా నది ఒడ్డుకు చేరాడు అన్నది మనం చర్చించాం. దాని తర్వాత ఏమైంది అన్నది ఇక్కడ మనం చదువుతాం. 20 శ్లోకం. నవాయిదం రాజర్షి వర్య చిత్రం భవత్సు కృష్ణం సమనువ్రతేషు ఏ ధ్యాసనం రాజ కిరీట జుష్టం సద్యో భగవతా పార్శ్వకామః. మహర్షులు పలికి, దేవదేవుని శ్రీకృష్ణుని అనుసరించడి పాండవ వంశవ రాజులలో శ్రేష్ఠుడా, శ్రీకృష్ణ భగవాన్ని నిత్య సహచర్యమును పొందుటకే పలు రాజుల కిరీటంచే అలంకరింపబడిన రాజసింహాసనమును నీవు పరిత్యజించడం ఆశ్చర్యకరమేమీను కాదు. వాళ్ళందరూ చెప్తున్నారు పరీక్షిత్ మహారాజుకి, నువ్వు విధంగా అన్ని వదిలి రావడం ఆశ్చర్యకరం కాదు. ఎందుకని? నువ్వు నీ వంశం ఏమిటి వంశంలో పుట్టావు? ఎప్పుడు నిత్య సహచర్యంలో, అంటే భగవంతుడి యొక్క నిత్య సహచర్యంలో ఉన్న పాండవుల వంశంలో పుట్టావు కాబట్టి నీకు ఆటోమేటిక్గా ఇటువంటి వైరాగ్యం అనేది సహజమే. అందుకనే మనకి కొన్నిసార్లు ఈ మన జన్మం అన్నది కూడా కొంత ప్రభావం ఉంటుంది, కానీ అదే అన్ని నిర్ణయించదు. అందుకనే భగవంతుడు ఏం చేస్తాడు? క్షీణే పుణ్యం మర్త్యలోకం, అంటే ఇప్పుడు మర్త్యలోకం క్షీణే పుణ్యం అంటే మనకి బ్రహ్మజ్యోతికి ఎవరైతే వెళ్తారో వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళకి పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ మర్త్యలోకం అంటే ఈ భూమిలోకంలోకి వస్తారని చెప్పారు. వచ్చి వస్తారని చెప్పిన అర్జునుడు అడుగుతాడు, మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే నెక్స్ట్ దాంట్లో అయితే వాళ్ళు భాగవతులు అంటే భక్తుల కుటుంబంలో కానీ లేదా ధనికుల కుటుంబంలో కానీ పుడతారు అని చెప్తాడు. భక్తుల కుటుంబంలో ఎందుకు పుట్టిస్తాడు? ఎందుకంటే భక్తుల కుటుంబంలో పుట్టిన వాళ్ళకి భక్తి చేసే అవకాశం ఉంటుంది, అంటే ఆ సంస్కారం ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లో కార్యక్రమాలు ప్రభుపాద వారు కూడా చెప్తారు, వాళ్ళ నాన్నగారు రోజు ఉదయాన్నే లేచి మంగళారతి చేస్తూ ఉన్నప్పుడు అది చూసి వీళ్ళు లేచిపోయేవారు. అక్కడ గంట మోగగానే వీళ్ళు లేచిపోయి మంగళారతికి వెళ్తుండేవారు పిల్లలు. ఈయన ప్రభుపాద వారు చెల్లెలు వాళ్ళిద్దరు. ఆ సంస్కారం చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటైంది. సో అంచేత అంటే కొందికి మన యొక్క ప్రవర్తన అనేది ఒకటి బాహ్య పరిస్థితులు, రెండోది ఇంట్లో పరిస్థితులు, రెండింటి మీద ఆధారపడి ఉంటారు. ఇంట్లో పరిస్థితులు చాలా అవసరం. అందుకని భగవంతుడు భక్తులు ఎవరైతే ఈ జన్మలో భక్తి సంపూర్ణ చేసుకున్నారో వాళ్ళకి వచ్చే జన్మలో భక్తుల కుటుంబంలో పుట్టేట్టుగా చేస్తాడు. ఎందుకంటే దాని ద్వారా వాళ్ళందరూ వచ్చే జన్మలో మళ్ళీ భక్తి చేసుకునే అవకాశం వాళ్ళందరికీ కలుగుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి భక్తుల కుటుంబాలు చిన్నప్పటి నుంచి ఆ ఆరతులు ఆ పద్ధతులు అన్నీ ఉంటాయి కదా, ఆ విధంగా అలవాటు అయ్యి భక్తికి ఆకర్షితులు అవుతారు. సంచాది ఇక్కడ అదే చెప్తున్నారు వీళ్ళు. వాళ్ళందరూ కూడా కృష్ణుని కోసం ఏదైనా పరిత్యాగం చేయడానికి సంసిద్ధంగా ఉండేవారు.
కృష్ణ భక్తులు అన్నవాళ్ళు పరిత్యాగానికి చాలా ఎప్పుడు కూడా తయారై ఉంటారు కాబట్టి నువ్వు కూడా ఆ విధంగా ప్రవర్తించి అన్ని వదులుకొని ఇక్కడ రావడం అన్నది విచిత్రమేం కాదు. మాకు విచిత్రం అనిపించడం లేదు అని చెప్తున్నారు. ఆశ్చర్యకరం ఏమీ కాదు మాకు. నువ్వు ఇలా అన్ని విడిచిపెట్టేసి వచ్చి గంగా నదికి వచ్చి కూర్చోవడం అన్నది అని చెప్తుంది. దాంట్లో ప్రభుపాదులు భాషను రాస్తున్నారు. చేసిన కర్మలను అనుసరించి ఏ జీవజాతులు యందు జన్మించినప్పటికీ ప్రియులైన వారి నుండి విరహము మరియు అవాంఛితమైన దానిని పొందుట అనేటి 2 విషయములను నేను అతి కష్టంతో అనుభవించుతుని. ప్రభుపాద వారు తన కోసం చెప్పుకుంటూ వస్తున్నారు. సారీ, ప్రభుపాద వారు ఇది ప్రహ్లాదుల కోసం చెప్తున్నారు. ప్రహ్లాదులు ఏంటంటే చెప్తారు, చేసిన కర్మ నుంచి ఏ జీవజాతులకు జన్మించినప్పటికీ ప్రియులైన వారి నుండి విరహము మరియు అవాంఛితమైన దానిని పొందుట అనేది 2 విషయం నేను అతి కష్టంతో అనుభవించి ఉంటుంది అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. ఎలాగా? ప్రియులైన వారిని విరహం అంటే తన తండ్రిని అందరూ విరహం, వాళ్ళందరినీ వదిలేశాడు. అలాగే అవాంఛనీయాన్ని పొందడం, ఇష్టం లేని వాడిని పొందడం, ఈ రెండింటిని నేను చూశాను. అలాగా తండ్రికి ఎవరు కూడా ఎదురు తిరగడం ఇష్టం లేదు, కానీ ఆయనకి ప్రహ్లాదు ఎదురు తిరిగాడు. సో ఈ విధంగా ఆయనకు అవసరం లేనివన్నీ జరుగుతున్నాయి, కావాల్సినందరూ పోతుంటారు. ఇటువంటివి నేను చూశాను. అంచేత ఈ రెండిటికి సంసిద్ధంగా ఉన్నవాడు భక్తుడు, ఇవి తెలుసుకోగలిగిన వాడు భక్తుడు. అంటే ఏంటి? మన జీవితంలో కూడా మనకి అవాంఛితమైనవి, వాంఛితం అంటే కోరుకున్నవి, అవాంఛితం అంటే కోరుకోనివి మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. వాటిని అంగీకరించడానికి మనం సంసిద్ధంగా ఉండాలి భక్తులు ఉన్నవాడు. అలాగే ప్రియమైన వాళ్ళ నుంచి విరహం కలుగుతూ ఉంటుంది, వాళ్ళకి దూరం అయిపోవడం ఏదో జరుగుతుంటుంది. ఇటువంటివి జరుగుతూ ఉంటుంది. మనం వాళ్ళు వదులుకోకూడదు అనుకుంటే అయినా సరే వదులుకోవాల్సి వస్తుంది. ఇలా జరుగుతూ ఉంటాయి. వాటిని కొట్టి మనం అంగీకరిస్తూ ముందుకు వెళ్ళాలి. సో ఈ విధంగా ఉన్నవాడే భక్తుడు. అందుకే ఇక్కడ ప్రభుపాద వారు రాస్తున్నారు. ఎందుకంటే ఆయన పరిత్యజించడం అక్కడ ఏంటి? అవాంఛితం, అనుకోకుండా అంత, అంటే ఏదో వస్తుంది అనుకున్నారు కానీ డైరెక్ట్ ప్రాణానికే వస్తుంది పరీక్ష ద్వారా అనుకోలేదు, అవాంఛితమైంది వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? దానికి కారణం ఏమైంది? మొత్తం రాజ్యం అందరిని వదులుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ రెండింటి వల్ల కూడా ఆయన డిస్టర్బ్ అవ్వలేదు. అది పరిశుద్ధ మహారాజు గొప్పతనం, భక్తుల్లో ఉండే గొప్ప లక్షణం. భక్తులు దేనికి కూడా భౌతిక పరిస్థితులు ఎలాగ మారినా సరే వాళ్ళు డిస్టర్బ్ అవ్వరు. ఎందుకని? వాళ్ళకి కావాల్సింది కృష్ణుడు తప్ప భౌతిక విషయాలు కాదు. ఎప్పుడైతే మనం అది మర్చిపోయామో మనం భక్తిని మనం అర్థం చేసుకోలేదని అర్థం సరిగ్గా. అంచేత భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవి. అక్కడ నెక్స్ట్, సర్వే వయం తావదిహాస్మసేధ కలేవరం యావదసౌ విహాయ లోకం పరం విరజస్కం విశోకం యాసత్యయం భాగవత ప్రధాన. భాగవత ప్రధానుడైన ఈ పరీక్షిత్ మహారాజు సమస్త లౌకిక కల్మషం నుండి సర్వ శోకముల నుండి విడివడి ఉన్నట్టు దివ్య లోకమును చేరినంత వరకు మనం ఇచ్చటనే వేచి ఉందుము. చూడండి, అంటే వాళ్ళందరికీ, ఋషులందరికీ తెలిసిపోయింది. ఇంత ముందే మనం చెప్పుకున్నాం, వాళ్ళందరూ కూడా తీర్థయాత్రల పేరు మీద వచ్చి అక్కడ చేరిపోయారు. పరీక్షిత్ మహారాజుకి ఇక్కడ ఇలాగా యమునా నది ఒడ్డున చేరారని దగ్గరికి అందరూ అనుకుంటున్నారు ఈయన భాగవత ప్రధానులు, భాగవతంలో ప్రధానుడు, చాలా మొదటి వాడు అంటే ఉత్తముడని.
భాగవతం అంటే భక్తులు. ఉం? భక్తుల ప్రధానుడు. అంతేకాకుండా సమస్త కల్మషం నుండి సర్వ శోకముల నుండి విడివడి ఉన్నాడు. అన్నిటికన్నా శోకం చూడండి, అన్నిటికన్నా ఎక్కువగా శోకించేది ఏంటి? చావు కోసం, లేదా ఐశ్వర్యాన్ని కోల్పోవడం. ఇదే పెద్ద శోకం మనకి. భౌతిక ఐశ్వర్యాన్ని కోల్పోవడం అన్నది పెద్ద శోకించే అయిపోతుంది అంటే చాలా బాధపడతారు. దాన్ని వదిలేశాడు. కల్మషాలు లేవు. ఎందుకని? తనను శపించారని తెలిసినా సరే వాళ్ళని కించిత్తు కూడా ఎందుకు అలా చేశారు, ఇది అన్యాయం కదా అన్న మాట కానీ అన్న ఆలోచన కానీ రాలేదు ఆయనకి. తను చేసిన తప్పునే చూస్తున్నాడు తప్ప ఎదుటి వ్యక్తిలో ఉన్న తప్పుని చూడలేదు. అది మనకి జరిగి ఉంటే ఓకే, నేను తప్పు చేశాను కాదనగా మరి దానికి అంత ఘోరమా, అంత పెద్ద తప్పు, ఇంత పెద్ద ఇదా, ఇది ఎక్కడ అన్యాయం, అన్యాయం కాదు ఇది, అది అని చెప్పి మనం ఏదో ఒకటి మనం వాదించి ఉండేవాళ్ళం. కానీ ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. మనకంటే ఇంకా మనం ఏం చేయలేని పరిస్థితి ఉండొచ్చు. ఆయనకి తిరిగి శపించే అంత స్థాయి ఉన్నాడు. అది ఆయన కూడా ఋషి, రాజు వేషంలో ఉన్న ఋషి, రాజర్షి. ఆయన తక్కువ కాదు, ఆయన కూడా తిరిగి శపించవచ్చు. అంత 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 శక్తి సామర్థ్యం ఉన్నప్పటికి కూడా ఏం చేయకుండా, ఎవరిని నిందించకుండా సహనంతో వచ్చిన దాన్ని వచ్చిన క్లేశాన్ని అంగీకరించడం వాళ్ళ ద్వారా ఆయన ఎటువంటి నిష్కల్మషుడు అన్నది మనకు తెలుస్తుంది. ఎందుకంటే అది పాజిబుల్ ఎప్పుడంటే, ఎప్పుడైతే సంపూర్ణంగా భగవంతుడే నాకు ప్రధానం అన్న భావనలో ఉంటావు వాళ్ళకి మాత్రమే సాధ్యం. మిగతా వాళ్ళకి ఎవరు సాధ్యం కాదు. నేను 100 చెప్తాను, కానీ ఏదైనా నాకు వ్యతిరేకం జరిగిందంటే నాకు కోపం వచ్చేస్తుంది. చెప్పడం చాలా ఈజీ, అనుకోవడం కూడా చాలా ఈజీ, కానీ అక్కడికి వచ్చేటప్పటికి కుదరదు. అది ప్రదర్శించలేము, ఆ సహనం పోతుంది. సో ఈ విధంగా అటువంటి వ్యక్తి ఖచ్చితంగా భగవద్ధామం వెళ్తాడు, దివ్యలోకానికి చేరేంత వరకు. అని దివ్యలోకం వెళ్తారు కదా, అది చూద్దాం. అంటే భగవంతుడు భక్తులు భగవంతు నుంచి కృప పొందడాన్ని చూడడం కూడా ఒక సంబరమే, ఒక అదృష్టం. ప్లస్ మిగతా వీళ్ళందరూ ఏమంటున్నారు, మనం చూద్దాం అంటే వీళ్ళందరూ కూడా, వీళ్ళకి కూడా ఎటువంటి కల్మషం లేదు. అయ్యా ఆయనకి ఎందుకు వెళ్ళాలి, ఆయన ఎందుకు వెళ్ళాలి, మనకి లేదేంటి, మనకు రాదేంటి అన్న భావన వాళ్ళలో లేదు. అందుకే చైతన్య మహాప్రభు 2 చెప్తాడు. ఏంటంటే పరనింద చెయ్యొద్దు, పరిణామం విడిచిపెట్టద్దు. ఈ 2 చేస్తే భగవద్ధామకి వెళ్ళిపోవడం గ్యారెంటీ. మనం ఎవరిని పరనింద చేయకుండా, ఇతరులు ఎవరిని నిందించకుండా పరిణామం చేస్తూ ఉంటే భగవద్ధామం తీసుకెళ్ళడం గ్యారంటీ. భగవద్ధామం నేను వచ్చి తీసుకెళ్తాను చెప్పి చైతన్య మహాప్రభు చెప్తాడు. అందుకే మా గురు మహారాజు గారు అంటారు, చెప్తుంటారు ఏంటంటే ఇతరుల యొక్క అడ్వాన్స్మెంట్ని చూసి ఎవరైతే ఆనందపడతాడో వాడు నిజమైన భక్తుడు. ఇతరుల కృప పొందడాన్ని తన కృప పొందడం కంటే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటాడో ఆయన నిజమైన భక్తుడు. ఆ గుణం మనలో వచ్చినప్పుడు రానంత వరకు మన భక్తులు కానట్టే. అంటే చిన్న చిన్నగా బతుకులు, కానీ ఉన్నత స్థాయి ఉత్తమ భక్తులు అవ్వలేదు. ఉత్తమ భక్తులకు ఉండే లక్షణం ఏంటంటే తనకంటే తన పక్కన ఉన్న వాళ్ళు కృప పొందితే ఎక్కువ ఆనందిస్తారు. అందుకని వీళ్ళందరూ కూడా పరీక్షిత్ మహారాజు ఆయన భగవద్ధామం చేరుకోబోతున్నాడు అని తెలిసి వాళ్ళందరూ ఆనందంతో దాన్ని చూసి ఆనందించాలని వచ్చారు. చూడండి ఎలాగెళ్తారు చూద్దాం అన్న భావన కానీ, లేదంటే ఏదో ఇంక తప్పదు కదా అన్నట్టు కాదు. నిజంగా ఆనందంగా వాళ్ళందరూ, అంటే ఒక భక్తుడు కృప పొందడం అని చూసి ఆనందిస్తారు. అది సదృఢ భక్తుల
లక్షణం. సో అలా ఆ భావంతో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఉమ్. ఇంట్లో ప్రభుపాద వారు ఆ, రాస్తున్నారు భాషను, భగవద్భక్తులు మరణించినప్పుడు శోక కారణం ఏదీనూ లేదు. భగవంతుడు చనిపోయేటప్పుడు ఆయన శోకించాల్సిన అవసరం ఆయనకి ఏమి ఉండదు. ఎందుకని యాదయ్య అతడు భగవద్ధామం నందే నిత్యముగా ప్రవేశించగలడు. కానీ అట్టి భక్తులు కనుమరుగుడు అవుటే గొప్ప దురవస్థ కనుక వారి మరణం నిజంగా దుఃఖదాయకమే. యాక్చువల్గా భగవద్భక్తులు అంటే ఎవరైనా భగవద్భక్తులు ఈ లోకాన్ని విడిచిపెట్టేసి దుఃఖించాల్సిన విషయం కాదు. ఎందుకని వాళ్ళు భగవద్ధామం వెళ్ళిపోయారు. భగవద్ధామం వెళ్ళిపోవడం అన్నది ఆనందించాల్సిన విషయం. కానీ దుఃఖదాయం ఎందుకు? వారి యొక్క సాంగత్యం మనకు దొరకదు. మనం అటువంటి వారి యొక్క సాంగత్యాన్ని మనం కోల్పోతాం కాబట్టి మనం దుఃఖించాలి. కానీ వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు మంచి అవస్థకి వెళ్ళారు, వచ్చేది ఆనందించాలి. బయట వాళ్ళందరూ దుఃఖిస్తారు. ఎందుకని అవి మమ్మల్ని పోషించేవాడు లేడు, లేకపోతే మా డబ్బులు లేకపోవడం వల్ల, మా ఆస్తితో ఇటువంటి వాటి వల్ల మమ్మల్ని అనాథ చేస్తావు అన్నారు. అలాగే ఏడుస్తూ ఉంటారు. ఏడడం కూడా ఎందుకంటే నువ్వు లేకపోతే నా బతుకేమైపోయింది ఇలా కనుక్కుంటే ఏడుస్తుంటారు. అంటే వాళ్ళందరూ వాళ్ళ స్వార్థం కోసం ఏడుస్తున్నారు. నిజంగా భక్తుడైతే ఆనందించాలి. ఎందుకని భగవద్ధామం వెళ్ళాడు, అందుకని కావాల్సింది ఏంటి? జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. ఆనందించాల్సిన విషయం. కానీ దుఃఖించాల్సిన విషయం ఏంటి ఇక్కడ? అటువంటి పరమ భక్తుల యొక్క సాంగత్యాన్ని మనం కోల్పోయాం. మళ్ళీ కలవడం జరగదు. అరే అటువంటి భక్తులు కలవలేనే, ఆయనతో మళ్ళీ నేను మాట్లాడలేనే, ఆయనతో నేను ప్రేరణ పొందలేనే, ఆయనతో నేను కృష్ణ కథ సంభాషించలేనే, అన్ని దుఃఖించాలి. అంతే దుఃఖకరమైన విషయం అది. లేకపోతే అందుకనే వైష్ణవుల యొక్క తిరోభావ దినాన్ని ఎక్కువగా ఘనం చేసుకుంటారు వైష్ణవులు జన్మదినం కంటే. జన్మదినం ఏంటి? జన్మ తీసుకున్నా అంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, బౌద్ధ జగత్తులోకి రాకుండా అంటే దిగజారారు. తిరోభావం అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నారు. లేదా ఆనందించాల్సిన విషయం. ప్రమోషన్ కూడా ఆనందించాల్సింది. అంచేత వీళ్ళందరూ కూడా అటువంటి ప్రమోషన్ సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు కూడా పొందబోతున్నాడు. అంచేత అటువంటి దాన్ని చూడాలని చెప్పి వాళ్ళందరూ ఉత్సాహంతో వచ్చి ఆయన భగవద్ధామం వెళ్ళే వరకు మన నుండి వేచి చూసి అన్ని పంపిద్దాం, సాగనంపుదాం అని చెప్పి వాళ్ళందరూ కృతజ్ఞతతో నిశ్చయించుకున్నారు. ఆశ్రుత్య తదృశి గణవచ పరీక్షేత్ సమం మధుచ్యుత్ గురుచావ్యలేఖం ఆభాషతైన నభినంద్యయుక్తాన్ శుశ్రూషమానాశ్చరితాని విష్ణు. మహర్షులు పలికినదంతయు శ్రవణ మధురముగాను, అర్థపూర్ణముగాను, పూర్ణ సత్యముగా తెలుపబడి నదిగాను ఉండెను. ఆ రీతి మహర్షుల నుండి శ్రవణం చేసిన పిమ్మట పరీక్షిత్ మహారాజు దేవదేవుని శ్రీకృష్ణుని చరితమును వినుగోరి వారిని అభినందించను. ఇలా ఋషులందరూ పలు రకాలుగా వాళ్ళు చెప్తున్నారు, ఆయన పొగుడుతున్నారు, పరీక్షిత్ మహారాజు యొక్క గొప్పదానాన్ని గుణగానం చేస్తున్నారు. అవన్నీ వినడానికి చాలా మధురంగా ఉన్నాయి. అర్ధపూర్ణం అంటే ఎవరికైనా తెలుసా? అర్ధపూర్ణము మానవ జన్మ కాదు. అర్ధపూర్ణం అంటే మీనింగ్ఫుల్, అర్థవంతమైన, పూర్తిగా అర్థవంతమైన. అర్థవంతమైంది. ఎస్, అర్థవంతంగా ఉంది అని చెప్పినవన్నీ. అర్ధపూర్ణంగాను పూర్ణ సత్యం అంటే సంపూర్ణ సత్యంగా ఉన్నాయి. సత్యం కానీ వినడానికి మధురంగా ఉంది,
అర్థవంతంగా ఉంది. ఆ విధంగా అది చూడండి. ఇది ఇంకొక గొప్ప విషయం. మాట్లాడడంలో కూడా ఈ విధంగా మాట్లాడగలిగితే అందులో తిరుగులేదు. అందుకనే భక్తులు, శుద్ధ భక్తులు అలా మాట్లాడతారు. అందుకని ప్రభుపాద వారు ఏం మాట్లాడినా సరే అందులో ఈ మధురం అర్థపూర్ణం, పూర్ణ సత్యంగా ఉంటది కాబట్టి వాళ్ళు అటువంటి వాళ్ళు తిట్టినా సరే ఎవరు బాధపడరు. చైతన్య మహాప్రభు అందరినీ ఓడించేస్తుండేవాడు. మన చైతన్యంలో మనం చర్చించుకున్నాం. కానీ ఎవ్వరు కూడా చైతన్య మహాప్రభు ఓడించినందుకు ద్వేషం గాని, క్రోధం గాని, అసూయ గాని పెంచుకోలేదు. ఎందుకంటే ఆయన మాటలన్నీ మధురంగా ఉండేవి. అర్థపూర్ణంగా, పూర్ణ సత్యంగా ఉండేవి కాబట్టి ఆయన మీద ఎవరు కూడా ద్వేషం పెంచుకోలేదు. అది గొప్పతనం. సో, వాళ్ళందరూ అవన్నీ విన్నాడు. బాగున్నాయి, అర్థవంతంగా ఉన్నాయి వాళ్ళు చెప్పిందన్నారు. విని ఆయన శ్రీకృష్ణ చరిత్రని అంటే శ్రీకృష్ణ కోసం వినాలనుకుంటున్నాడు. వినాలండి వాళ్ళందరూ అభినందించాడు. ఓకే, మీరందరూ బాగా మంచిగా చెప్తున్నారు, బాగుందండి. మీరందరూ వచ్చారు, వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ నేను చెప్పేది కూడా వినండి అని చెప్తాడు. ఏమంటాడు? సమాగతాః సర్వత ఏవ సర్వే వేదా యథా మూర్తి ధరాస్తి పృష్ఠే నేహాదనాముత్ర చ కశ్చనార్థ ఋతే పరానుగ్రహమాత్మశీలం. పరిషత్ మహారాజు పలికిన, ఓ మహర్షులారా, విశ్వమునందలి వివిధ స్థానం నుండి విచ్చేసి మీరు ఇచ్చిన దయతో సమకూడి ఉన్నారు. ముల్లోకములకు పైన లోకము సత్యలోకమునందు వసించి ఉండడి సాక్షాత్ జ్ఞాన స్వరూపునితో మీరు సమానులై ఉన్నారు. తత్కారణమున ఇతరులకు మేలు కూర్చుట అంటే మీరు సహజంగా అభిలాషను కలిగేందురు. ఈ జన్మమును గాని పరజన్మను గాని దానికి మించిన మరేదీను కోరరు. అంచేత ఇక్కడ మీరందరూ కూడా రకరకాల లోకాల నుంచి వచ్చారు. చూడండి, భూమి నుంచే కాదు పరలోకాల నుంచి కూడా వచ్చారు. అది గొప్ప పరీక్ష మహారాజు చూడడానికి. సో ఒక భక్తుడు కృప పొందుతున్నాడు అంటే ఎటువంటి వాళ్ళు ఆనందిస్తారు. చూడండి, సత్యలోకంలో ఉన్న వాళ్ళు కూడా ఆనందిస్తూ ఉంటారు. కానీ మాకు దొరకని భాగ్యం ఆయనకు దొరుకుతుంది, ఎంత అదృష్టం అని చెప్పి. మనం భూలోకంలో ఉండొచ్చు, మనం భూలోకంలో ఉన్నంత మాత్రాన బ్రహ్మలోకంలో సత్యలోకంలో ఉన్నవాళ్ళు, సత్యలోకం అంటే బ్రహ్మలోకం, బ్రహ్మ ఉన్న చోట సత్యలోకంలో ఉన్న వాళ్ళు మనకన్నా గొప్ప అని చెప్పడానికి లేదు. అంటే అలాగని చెప్పి ఉంటారని కాదు. ఎందుకని భౌతికంగా వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు, మనకంటే పెద్ద స్థాయిలో ఉన్నారు. కానీ ఆధ్యాత్మిక కంటే మనకంటే తక్కువ స్థాయిలో ఉండొచ్చు. అంచేత భక్తులు విలువిచ్చేది ఈ లౌకిక విషయాల కోసం కాదు, లౌకిక సంపదల కోసం కాదు. సంపదలకి వాళ్ళు ఇచ్చేది విలువ ఆధ్యాత్మిక సంపదకి. అందుకని వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు, నేను చెప్తున్నాను, మీరందరూ అక్కడి నుంచి కూడా వచ్చారు నాకు. అంటే వాళ్ళందరూ అటువంటి సత్యలోకంలో ఉండి కూడా వాళ్ళు ఎందుకంటే భూలోకం కంటే ఉన్నత స్థాయిలో ఎన్నో కొన్ని రెట్ల ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పరీక్ష మహారాజు కృప పొందుతున్నారంటే చూడడానికి ఇచ్చారు. ఎక్కడైనా షూటింగ్ అవుతుంది అనుకోండి, మనం ఎన్నో సినిమాలు చూసి ఉండొచ్చు, ఆ హీరోయిన్ 100 సార్లు చూసుకోవచ్చు. కాబట్టి కొత్త సినిమా షూటింగ్ అవుతుంది చూడడానికి కదా. సో అదే విధంగా వీళ్ళు ఒక భక్తుడు కృప పొందుతున్నాడు చూడడానికి తహతహలు ఆడుతూ ఉంటారు, ఎప్పుడు చూడాలనుకుంటారు. అందుకని వాళ్ళందరూ కూడా వచ్చేసారు. వాళ్ళందరినీ సంబోధిస్తున్నాను, మీరు అటువంటి వచ్చారు, దానికి నేను చాలా కృతజ్ఞని. మీరు ఇతరులకు మెయిల్ చేయడం తప్ప మీకు ఇంక వేరేది ఆలోచించరు. వాళ్ళు ఇతరులు ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ ఏ విధంగా వాళ్ళు బాగుపడతారా, ఏ విధంగా వాళ్ళు ఇది అవుతారా అన్నదే ఒక్కటే ఉంటుంది మీకు ఆలోచన. అటువంటి ఆలోచన కలిగి ఉంటారు కాబట్టి మీ అందరికి ఉంటారు అని చెప్పి వాళ్ళందరినీ పొగుడుతున్నారు. ఇది భక్తులకు ఉండాల్సిన ఇంకొక లక్షణం ఏంటి, వాళ్ళు ఇతరులు
ఇతరులకి మేలు కలిగించేటట్టుగా ఉండాలి. సద్భక్తులు. ప్రభుపాద భాషలో వస్తున్న ఆ పరమ పురుషుని అంశం జీవులు ఆ లక్షణం పాక్షికంగానే పూర్ణంగా 78% వరకు కలిగి ఉందరు. సూర్యుడు మేఘముచే కప్పబడినట్టు ఈ భౌతిక జగమున ఆ గుణం భౌతిక జగమున ఆ గుణములో భగవద్గుణంలో ఈ 78% వరకు మాయాశక్తితో కప్పబడి ఉండును. అయితే ఇక్కడ మనందరూ భగవంతుడి యొక్క అంశాలం కాబట్టి భగవంతుడి అంశాలు ఉన్నప్పుడు కొంచెం నిప్పు కన్నా నిప్పులో ఒక భాగం. ఆ కణాన్ని మనం ముట్టుకుంటే ఏమవుద్ది? నిప్పు ఏ విధంగా కాలుస్తుందో అలా కాలుస్తుంది. అంటే నిప్పు ఉండే లక్షణాలన్నీ కూడా నిప్పు కణానికి కూడా ఉంటాయి. అదేవిధంగా మనం అందరం భగవంతుని యొక్క అంశాలం కాబట్టి భగవంతులు ఏ గుణాలు అయితే ఉన్నాయో ఆ గుణాలన్నీ ఇక్కడ కూడా మనలో కూడా ఉండాలి. మరి ఎందుకు మనకి ఆ గుణాలు కనబడడం లేదు మనలో ఈ గుణాలు ఉన్నప్పుడు? ఎందుకంటే మనకి అవి ఈ త్రిగుణాల చేత కప్పబడి ఉన్నాయి. భౌతిక జగత్తులో ఉన్న త్రిగుణాల చేత కప్పబడి ఉన్నాయి. కప్పబడి ఉండడం వల్ల మనకి భగవంతుల్లో ఉన్న అన్ని లక్షణాలు అన్ని గుణాలు మనకి మనలో ఉన్నప్పటికీ కూడా అవి మనం ప్రదర్శించలేకపోతున్నాం. ఇప్పుడు మనం చేసే ఈ జపము, మనం చేసే ఈ భక్తి, ఇవన్నీ కూడా ఈ శ్రవణం, కీర్తన ఇవన్నీ కూడా దేనికి వాటి తరపు ఉద్దేశం ఏంటి? ఆ గుణాలతో కప్పబడిన ఆ దాన్ని, ఆ ముసుగుని తొలగించుకోవడమే. అది అలాగే ఇంకా ప్రభుపాద వారు ఇంకా రాస్తున్నారు భాషల్లో, సత్యలోకవాసులు వేద జ్ఞాన పూర్ణులైనందున మాయాశక్తి యొక్క మబ్బు తెర అచట వీడియును. సత్యలోకవాసులు పూర్ణంగా సంపూర్ణ వేద జ్ఞానం కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళలో ఈ మాయా తెర అనేది ఉన్నా సరే అది మనలాగా ఫిక్స్ అయి ఉండదు. మనలో ఏంటి, మనం తొలగించుకోవాలన్నా తొలగించుకోలేం, కష్టం. అలా కాదు. కట్టెలు ఉంచండి, 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు గోడ కూడా కట్టెలాగా పనిచేస్తుంది. మనకి ఇప్పుడు మన రూమ్కి పక్క రూమ్కి మధ్యలో గోడ ఉందనుకోండి, అది కర్టెన్. దానివల్ల కర్టెన్ కూడా పెట్టుకోవచ్చు. రెండింటి తేడా ఏంటి? గోడని మనం పక్కకు తొయ్యలేం, పక్కన ఏం చేయలేం. కర్టెన్ అనేది మనం పక్కకు దూసుకుని వెళ్ళిపోవచ్చు. అంటే అడ్డు ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. సో అదేవిధంగా ఈ సత్యలోకంలో ఉన్న వాళ్ళకి సంపూర్ణ జ్ఞానవంతులు కాబట్టి వాళ్ళు కూడా ఈ మాయా యొక్క ప్రభావంలో, మాయా యొక్క భ్రమంలో ఉన్నారా అంటే ఉన్నారు, లేరంటే లేరు. ఎందుకని? ఉన్నా సరే వాళ్ళు వదిలించుకోగలుగుతారు, మళ్ళా కష్టపడక్కర్లేదు. అదే ప్రభుపాద చెప్తున్నారు. అంటే వాళ్ళు వేద జ్ఞానం పూర్ణ అయినప్పటికీ మాయాశక్తి మబ్బుదారు వచ్చిన వీడి ఉంటుంది, అంటే లూజ్గా ఉంటుంది. కనుకనే వారు మూర్తి బింబించిన వేదములుగా తెలియబడుతున్నారు. భౌతిక ఆధ్యాత్మిక జ్ఞానములు రెండింటినీ సమగ్రంగా కలిగి ఉన్నందున వారు భౌతిక జగమునందు కానీ ఆధ్యాత్మిక జగమునందు కానీ కోరికను కలిగి ఉండరు. వాళ్ళు సంపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ కానీ అక్కడ కానీ అక్కడ దేని మీద కూడా కోరికలు కలిగి ఉండరు. అది ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక వస్తువు మనం కొనాలనుకోండి, పలానా వస్తువు వల్ల పలానా ప్రాబ్లం ఉంటుంది అన్నప్పుడు మనం దాన్ని కొనుక్కో. అక్కడ ఉన్న వస్తువులు 4-5 రకాల వస్తువులు చూసాం. 4-5 వస్తువులు కూడా దేంట్లో ప్రాబ్లం కలిగి ఉంటే మనం కొనడం మానేసుకుంటాం. అదే 4 ఉన్నాయి కదా, 4 కొన్నా, 4 బదులు కనీసం ఒకటే కొనకపోతే షాపుడు బాధపడతారు. ఆ విధంగా ఎప్పుడు ఉండదు మనకి. సో ఈ విధంగా మనము అలాగే ఈ సత్యలోక వాసులందరూ కూడా ఆ జ్ఞానం ఉండడం వల్ల వాళ్ళు ఆధ్యాత్మికంగా కానీ లేదంటే భౌతికంగా కానీ ఎటువంటి కోరికలు కోరుకోరు. అనగా వారు వాంఛారహితులైన భక్తులు. భౌతికమైనందు వారు పొందవలసింది ఏదేనూ లేదు. ఇక ఆధ్యాత్మికమైన వారు ఆత్మతృప్తులై ఉందరు. అట్లా ఈ భౌతిక జగంలో కారణ భౌతిక జగమునకు వారిందులకే
ఆలోచింతురు. అవును? అయితే మరి అటువంటిప్పుడు అలాంటి ఒక కోరిక లేని వాళ్ళు ఆద్యం చేస్తే మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? కేవలం పతిత జనోద్ధారం నిమిత్తమే వారు భగవదాజ్ఞను అనుసరించి వివిధ లోకమునందు అవతరింతురు. చదువు వాళ్ళకి ఎటువంటి కోరిక లేనప్పుడు వాళ్ళు ఎందుకు మరి జన్మ తీసుకున్నారంటే భగవదాజ్ఞను అనుసరించి భగవంతుడు దేవుడు ఆర్డర్ చేశాడు కాబట్టి భగవంతుడి ఆజ్ఞ ప్రకారం అవును, వీళ్ళందరూ కూడా మల్లాడి పద్ధతుల్ని ఉద్ధరించడానికి వస్తారు. అంతే తప్ప వాళ్ళకి ఇక్కడ భౌతిక జగత్తులో వాళ్ళకి ఎటువంటి కోరికలు లేవు. అది. తతశ్చవపృచ్ఛమిమం విపృచ్ఛే విశ్రభ్య విప్రా ఇతి కృత్యతాయాం సర్వాత్మనా మ్రియమాణైశ్చ కృత్యం సుజ్యం తత్రామృత శతాబ్ది యుక్త. ఓ విశ్వాస పాత్రులకు బ్రాహ్మణులారా, నా తక్షణ కర్తవ్యమును కర్తవ్యమును తెలుపుడని మేము కోరుచున్నాను. సర్వావసర యందు ప్రతివారి నిజమైన ధర్మమును, ముఖ్యముగా మరణ ఆసన్నమైన వారి శుద్ధ ధర్మమును గురించి చక్కగా యోచించి నాకు తెలియజేయ. ఇప్పుడు అడుగుతున్నాడు, మీరందరూ వచ్చారు, చాలా సంతోషం, పెద్ద లోకాల నుంచి వచ్చారు, మీ అందరూ జ్ఞానపూర్ణులు, ఇటువంటి వాళ్ళు రావడం నాకు అదృష్టం. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, చెప్పండి, ఏంటి నా తక్షణ కర్తవ్యం ఏంటి? ఇప్పుడు నేను చావుకి రెడీగా ఉన్నాను. అంచేత నా తక్షణం ఏం చెప్పితే మీరు చెప్పండి, దయచేసి బోర్డులో పెట్టు. అందులో ప్రత్యేకించి మరణం ఆసన్న వారి, ముఖ్యంగా మరణమాసన్నమైన వారి శుద్ధ ధర్మమును గురించి చక్కగా వివరించారు. ముసలితనంలో వాళ్ళని కాదు. నా కర్తవ్యం ఏంటంటే, నా వయసు ఇప్పుడు ఆయన ఇంకా యవనంలో ఉన్నాడు కాబట్టి నేను ఇంకా నా వయసుని బట్టి కానీ మీరు చెప్పొద్దు. మరణం ఆసైన వాడు, మరణంకి దగ్గరగా ఉన్నవాడు ఏం చేయాలి, ఆ కర్తవ్యం నాకు చెప్పండి అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. ప్రభుపాద గారు చెప్తున్నారు భాష ఈ శ్లోకంలో పరీక్షిత్ మహారాజు విద్వాంసులకు మహర్షులు ఎదుట 2 ప్రశ్నలు ఉంచినాడు. ఏంటో 2 ప్రశ్నలు? ఒకటి సర్వావస్థల్లోనూ ప్రతి వారి ధర్మం ఏమిటని తొలి ప్రశ్న కాగా, అతిథుల మరణించిన వారి ప్రత్యేక ధర్మం 2వ ప్రశ్న. ఇప్పుడు 2 ప్రశ్నలు అడిగాడు. ఒకటి ఏంటంటే సర్వావస్థలు ఎందుకు అంటే మానవ జన్మగా తీసుకున్నాం కాబట్టి మానవ జన్మగా నేను మానవుడిగా నా కర్తవ్యం ఏమిటి? రెండోది మరణ సమయంలో ఉన్న వారి కర్తవ్యం ఏమిటి? చూడండి, 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా మనం రోజు తింటాం, భోజనం చేస్తూ ఉంటాం, 3 పూటలో చేస్తూ ఉండొచ్చు, అది మన నిత్యం, ఏం తింటున్నాం అది తింటున్నాం. కానీ అదే వ్యక్తి అనారోగ్యపరుడు అయ్యాడు అనుకోండి, అప్పుడు తన తిండి వేరేగా ఉంటుంది, అది స్పెషల్ తిండి, స్పెషల్ డైట్. మనం కూడా అడుగుతాం డాక్టర్కి, ఏం డైట్ ఉందండి అన్నాడు. డాక్టర్ చెప్పకపోయినా మనం ఏమంటాం, డైట్ ఏమైనా ఉందా అన్నాడు. స్పెషల్. సో అదే విధంగా ఇక్కడ విషయంలో కూడా సర్వావస్థలు మనం రోజు ఏవో కార్యక్రమాలు చేస్తాం, ఎలా ఉండాలో చెప్తున్నా, అది చెప్పండి. ప్రత్యేక మరణించిన వాడు ఏం చేయాలి కూడా చెప్పండి, ఎందుకంటే నేను మరణానికి దగ్గరలో ఉన్నాను అని చెప్తున్నాడు. ఆ 2 ప్రశ్నలు వాళ్ళ ముందు ఉంచాడు. అయితే ఇక్కడ ప్రభుపాద 2 ప్రశ్నల్లో మరణించిన వారికి సంబంధించిన ప్రశ్న అతి ముఖ్యమైనది, అనగా జీవితకాలం అనేది ముఖ్యమైనది కాదు, మరణింపన్న వాని ప్రతి కర్తవ్యమే అతి ముఖ్యమై ఉన్నది. అది అంచేది ఈ 2 ముఖ్యమైనది మరణించిన సమయంలో మనుషులు చేయాల్సిన ధర్మం ఏంటని తెలుసుకోవడమే అతి ముఖ్యమైనది. ఇది మనందరూ కూడా ఈ రోజు కదా రేపో మరణించాల్సిందే. పరీక్షిత్ మహారాజు తెలిసి 7 గంటల్లో 7 రోజులు చనిపోతాడని చెప్పి. అలాగే అందుకని ఇక్కడ ఇతర విధానములు అనుసరించి అన్నింటినీ పరిత్యజించి
శ్రీకృష్ణ భగవాన్ చరణకమలములకే శరణుజొచ్చి తద్వారా సర్వ విధములను పాపముల నుండి మరియు వాటి ఫలముల నుండి రక్షణ పొందుమనియే ఉత్తమ విధానము నిర్దేశించున్నది. ఉత్తమ విధానం ఏంటి? ఇతర విధానాలన్నింటినీ పరిత్యజించి భగవాన్ చరణాలకే శరణు తెచ్చుకొని ఆ విధంగా సర్వ విధాల పాపాల నుంచి, పుణ్యాల నుంచి, వాటి యొక్క ఫలాల నుంచి రక్షింపబడాలంటే వదులుకొని మనం ఈ భగవత్ స్వరూపమైన భగవంతుని యొక్క రక్షణ పొందడమే ప్రధాన రక్షణ, ఉత్తమమైనది. దానికోసం మనం అన్ని విధాల పాపకర్మ నుంచి మనం బయటపడాలి. నెక్స్ట్ ఇక్కడ 25 నుంచి 28 వరకు మనకి సుఖదేవ గోస్వామి యొక్క లక్షణాలని మనకి వివరించి చెప్తున్నారు. తత్ర భగవాన్ వాసపుత్రో యదృచ్ఛయా గామటమానోనపేక్ష అలక్ష్యలింగో నిజలాభతుష్టో వృతస్సబాలై రవధూత వేష. అనపేక్షకునిగా దరిద్ర ఎంతనో యథేచ్ఛగా సంచరించేవాడును ఆత్మారాముడును అగు శక్తివంతమైన వ్యాసనందనుడు ఆ సమయం అచ్చట అవరోధించెను. ఏ వర్ణమునకు గాని ఆశ్రమునకు గాని సంబంధించిన చిహ్నములను అతడు కలిగి ఉండలేదు. స్త్రీలు బాలులతో చుట్టబడి ఉన్న అతడు అవధూత వేషము ధరించి ఉండెను. ఇక్కడ సుఖదేవ గోస్వామి యొక్క లక్షణాలు చెప్తున్నారు. ఒకటిది అనాపేక్షుడు, అంటే అపేక్ష లేకుండా. అపేక్ష అంటే ఏంటి ఎవరిగా చెప్పగలరా? ఇష్టం కదా ప్రభు. ఆసక్తి, అపేక్ష, ఆసక్తి, కోరిక లేను, కోరిక లేకుండా, ఆశ లేకుండా ప్రభు, ఎటువంటి ఆశలు లేకుండా అపేక్షించడం, ఆసక్తి, ఆశపడ్డ ప్రభు. అపేక్ష అంటే ఎదురు చూడడం, ఆశ అనేది ఎదురు చూడడం. ఆశ అంటే ఎదురు చూస్తుంటాం, అవుతా బాగున్నాం. అంటే మనకి ఎటువంటి ఇంకా అపేక్ష లేకుండా అంటే ఎటువంటి కోరికలు లేకుండా, అంటే దరిద్ర అంతటూ యథేచ్ఛగా సంతరించుతున్నాడు. ఆయన ఎందుకు తిరుగుతున్నాడు? ఏదో కోరిక ఉండి కాదు. అపేక్ష అంటే ఏదో ఆశించి కాదు. అంటే ఎటువంటి కోరికలు లేకుండా దరిద్రంతా, అంటే ఫస్ట్ దటి అపేక్ష, ఎటువంటి కోరికలు లేనివాడు. 2 దరిద్రత యథేచ్ఛగా తనకి ఇచ్చ అంటే తనకి ఏ విధంగా వెళ్ళాలంటే అలాగా. ఇది ఎప్పుడైతే ఏదైనా ఇచ్చ ఉందనుకోండి, ఆక్షేపణ ఉందనుకోండి, అనపేక్ష అన్నాడు. అపేక్ష అంటే ఆసక్తి, లేదా ఎదురు చూడడం, లేదా ఆశ, ఇవన్నీ కూడా కోరికలు. అపేక్ష అంటే. అనపేక్ష అంటే లేకపోవడం. అంటే ఎప్పుడైతే మనకు ఏదైనా అపేక్ష ఉందనుకోండి, అప్పుడు మనం ఆ విషయం మీద స్టక్ అయిపోతాం. సపోజ్ ఎవరైనా వచ్చి నన్ను ఆదుకుంటారేమో అని ఒకటి ఉందనుకోండి, ఎవడు వచ్చినా సరే ఈయన చేస్తాడా, వచ్చాడా, ఈయననా, ఈయన చేస్తాడా, ఆ దృష్టిలో ఆలోచిస్తూ కూర్చుంటాం. ఆ వ్యక్తి దేనికి వచ్చినా సరే. ఇప్పుడు ఎవరైనా వచ్చి డాక్టర్ గారు వస్తారు, హాస్పిటల్లో మనం జాయిన్ అయ్యాం, డాక్టర్ గారు వచ్చి వస్తాను అనుకోండి. ఎవరైనా డాక్టర్ వస్తే మన డాక్టర్ కాకపోతే వేరే వచ్చి పక్క బయటకు వచ్చి వెళ్ళిపోయినా, అరే డాక్టర్ గారు మా దగ్గర రాలేదు అనేస్తాం. ఎందుకని మనకు తెలియదు కాబట్టి ఏ డాక్టర్ వస్తాడు. డాక్టర్ రావలేదు, మమ్మల్ని చూడలేదు అని చెప్పి మనం. అపేక్ష ఉన్నప్పుడు
మనం చూసే విధానం అన్నీ మారిపోతుంటాయి. అదే అపేక్ష లేదు దీనికి. అపేక్ష లేదు కాబట్టి ఆయన భూమి మీద ఎలా పడితే దిగుతాడు. చూడండి, నేను సపోజు మనం కొత్త ప్లేస్కి వెళ్ళాం. సపోజ్ ఇక్కడ నుంచి నన్ను అమెరికా పంపించాలి, మనం అక్కడ విదేశాలకు వెళ్ళాం, ప్యారిస్ అక్కడికి వెళ్ళాం. వెళ్ళి అక్కడ మనం ముందే లిస్ట్ తయారు చేసుకున్నాం కాబట్టి ఇది చూడాలి, ఇది చూడాలి, ఇది చూడాలి, ఇది చూడాలని చెప్పి అప్పుడు మనం బయటికి వెళ్తే ఏం చేస్తాం? ఓ ఇక్కడ ఫలానా చోటకి వెళ్ళాలి, ఈ ఫుల్ టవర్కి వెళ్ళాలి, లేదంటే ఇంకోటి ఏదో వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి కాబట్టి దానికి ఆ దృష్టిలో వెళ్తాం. అసలు లిస్ట్ లేదు, ఏం లేదు. అప్పుడు ఏం చేస్తాం? ఎటు వెళ్తున్నాం అంటే ఏమో తెలియదు, అలా తిరుగుతున్నాం, చూద్దాం ఏంటి ఉంటుందా అని. మన ఇష్టం, మనం ఎక్కడ తిరుగుతాం తెలియదు మనం. ఎందుకంటే మనకు అపేక్ష లేదు అక్కడ, ఇక్కడికి వెళ్ళాలని కానీ అక్కడికి వెళ్ళాలని. ఎప్పుడైతే అపేక్ష ఉంటుందో మనం అక్కడికి వెళ్తాం. ఈయన అనపేక్షితుడు కాబట్టి భూమి దరిద్రంతో యథేచ్ఛగా సంచరిస్తుంటాడు తనకు నచ్చిన విధంగా. ఎందుకంటే ఆయనకి ఒక ఎటువంటి ఆశాభావం లేదు, ఆసక్తి లేదు, కోరిక లేదు, దేనికోసం ఎదురు చూడటం లేదు కాబట్టి ఆయన భూమి అంతా తనకు నచ్చినట్టు తిరుగుతూ ఉంటాడు. అది రెండో లక్షణం. ఫస్ట్ది అపేక్ష లేదు, అంటే కోరికలు లేవు. రెండోది యథేచ్ఛగా తిరుగుతుంటాడు. మూడు ఆత్మారాముడు. ఆత్మారాముడు అంటే అర్థం ఏంటి? తనకు తానే ఆనందం, వేరే వేరే మీద ఆనందం కోసం వేరే వీళ్ళ మీద ఆధారపడినవాడు. మళ్ళీ నాలుగవది వ్యాసనందనుడు, వ్యాసదేవుడి యొక్క కుమారుడు. తర్వాతది ఏ వర్ణములకు కానీ ఆశ్రములకు కానీ సంబంధించిన వాడు కాదు. అంటే ఆయన ఏ వర్ణం అంటే బ్రాహ్మణ వర్ణం అంటే కాదు, ఎందుకంటే బ్రాహ్మణ తరక జంజం గట్ట ఏం లేవు, అవేం చేయించుకోలేదు. రెండోది భక్తుడు ఈ వర్ణానికి వర్ణాతీతుడు, వర్ణానికి అతీతుడు. ఈ వర్ణాలకి అతీతుడు. ఇంకోటి వర్ణాతీతం అంటే ఇంకోటి కూడా వర్ణం అంటే ఇంకోటి వర్ణించడం అంటే పొగడ్డం. వర్ణనాతీతం అది కూడా ఉంది. వర్ణాతీతుడు అంటే మనం పొగడ్లేమని చెప్పారు రెండో. కానీ ఇక్కడ వర్ణాలకు మనం వర్ణాశ్రమం కోసం మాట్లాడుతున్నాం. వర్ణాతీతుడు. ఆశ్రమంకి ఆయన బ్రహ్మచార ఇవేం లేవు, అది కూడా చెప్పలేము. ఆ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి దీన్ని బట్టి ఇప్పుడు చూడండి, ఎవరైనా డబ్బు కోసం ఎక్కువ మాట్లాడితే వైశ్య లక్షణాలు ఎక్కువ ఉన్నాయని అర్థం. అదే వాళ్ళకు ఇది డబ్బుల కోసం ఎక్కువ మాట్లాడతారు కాబట్టి. అలాగే ఎప్పుడు పోరాడతాను, చింపేస్తాను, కొట్టేస్తాను, నరికేయాలి, వెళ్ళటం తీసేయాలని చెప్పి అలాగని మనం ఆడుతున్నప్పుడు క్షత్రియ లక్షణాలు. అలాగే భక్తులు భక్తి ఇదేంటి కర్మ వస్తుంది ఏమోనండి, అదండి, ఈ విధంగా మాట్లాడినాడు బ్రాహ్మణ లక్షణాల్లో ఉన్నట్టు. సో ఈయన అటువంటి లక్షణాలు ఏవి ఆయనలో కనబడడం లేదు, చిహ్నాలు ఏం లేవు. ఆశ్రమం బ్రహ్మచార గృహస్థానం కూడా తెలియడం లేదు. వాళ్ళు స్త్రీలు బాలు వాళ్ళందరితోటి అటువంటి వాళ్ళకి, అలా ఉన్న వాళ్ళకి స్త్రీలు పిల్లలు ఆకర్షితులు అవుతారు. ఇంకా వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. పిల్లలకి ఏం తెలియదు అంటే వాళ్ళు స్త్రీలు ఆకర్షితులయ్యారు, చుట్టుముట్టు ఉన్నారు. తర్వాత ఇంకోటి అవధూత వేషాన్ని ధరించున్నాడు. సో ఇవన్నీ ఈ విధంగా పరీక్షిత్ మహారాజ్ యొక్క ప్రకటన, ఆవిర్భావం, ఎపియరెన్స్ ఇక్కడ చెప్పారు, వివరిస్తున్నారు ఆయన ఏ విధంగా ఎపియర్ అయ్యారని. సో ప్రభుపాద భాష భక్తియుక్త సేవ యొక్క పరమసిద్ధించే ఆత్మారాములై ఉండిన కారణమున అటువంటి ముక్త పురుషులు భౌతిక జగత్తు కర్మలేడ అపేక్షారహితులై ఇప్పుడు అంచేత వాళ్ళందరూ కూడా వాళ్ళు సుఖదేవ గోస్వామి లాంటి వాళ్ళందరూ ఆత్మారాములు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా ఈ భగవంతుడి యొక్క ధ్యానంలో ఉండడం వల్ల వాళ్ళు చేస్తున్న ధ్యానంలోనూ ఆ స్మరణలోనే వాళ్ళ ఆనందం ఉంది. ఆత్మారాములు అంటే వాళ్ళు ఆనందాని కోసం చూడడం లేదు, చూస్తున్నారు అక్కడ ఆనందం. వాళ్ళు భగవంతుడి యొక్క నామస్మరణ, భగవంతుడి నామ కీర్తనం వీటిల్లోనే వాళ్ళు ఆనందం చూసుకుంటారు. కాబట్టి వాళ్ళు
ఈ భౌతిక కర్మలేడ జగత్తులో ఉండే కర్మలేడ అపేక్ష రహితులే ఉంటారు, అనపేక్షలే ఉంటారు, అపేక్ష రహితులే ఉంటారు. అంటే వీళ్ళకి భౌతిక జగత్తులో ఉండే ఏటి మీద కూడా కోరికలు అనేవి ఉండవు అని చెప్పి ప్రభుపాద చెప్తున్నారు. తర్వాత లక్షణాలు ఇంకా ద్వష్టవర్షం సుకుమార పాద కరోరు బాహవం సకపోల గాత్రం చర్వాయతోక్ష సర్వాయతోక్షన్న సతుల్య కర్ణ శుభ్రావనం కంబు సుజాత కంఠం. సుజాత అంటే చక్కగా తయారైందని, అంటే మంచిగా తయారైన, వృద్ధి చెందిన, అంటే మంచిగా పెరిగిన సుజాత కంఠం. దాని కంఠం అనేది చాలా చక్కగా ఆ వ్యాసనందుడు కేవలము 16 ఏండ్ల ద్వష్ట్య అంటే 16 సంవత్సరాలు ప్రాయుడే ఉన్నాడు. అతని పాదములు సుకుమార పాదములు చాలా సుకుమారం ఉన్నాయి. కరోరు బాహ్వం కర ప్లస్ ఉరు అంటే కర అంటే చేతులు, ఉరు అంటే తొడలు, బాహం అంటే బాహువులు. సకపోల గాత్రం, బాహంస, హంస అంటే భుజములు, కపోలములు, కపోల గాత్రం, గాత్రము దేహం. కపోలములు అంటే తెలిసి ఎవరికైనా? చెంపలు ప్రభుజీ, చెంపలు. సో ఈ విధంగా ఆయన చెప్పిన పాదములు, హస్తములు, ఉరములు, భుజములు, మూపురములు, కపోలములు, ఇతర దేహములు సుకుమారంగా తీర్చిదిద్దబడి ఉండను. చాలా చార్వాయ తాక్షో, చార్వా ప్లస్ చారు ప్లస్ ఆయత, చార్వాయత. అక్ష అంటే నేత్రములు. ఆయన నేత్రములు ఎలాగున్నాయి? చారు చంద్ర అంటే తెలుసా? అందమైన వాడు అని అర్థం. చారు అంటే అర్థం. చారు చార్వాయత, చారు ప్లస్ ఆయత. ఆయత అంటే విశాలం. ఆ నేత్రాలు ఉన్నాయి, చాలా అందంగా విశాలంగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయట. ఉసన్య తుల్లకర్ణ. ఉసన్న అంటే తూదుగా ఉన్న ముక్కు అన్న. తుల్యకర్ణ, వాటికి తగ్గట్టుగా, ఆ ముక్కుకి తగ్గట్టుగా ఆ కర్ణాలు, చెవులు కూడా అలాగే ఉన్నాయి, పెద్దగా నిక్కబుచ్చుకొని. అలాగే ముక్కు అది ఎలాగైతే ముందుకు ముక్కు వచ్చిందో అలాగే చెవులు కూడా దానికి తగ్గట్టుగా పెద్దగా ఉన్నాయి. శుభ్రావనం అంటే శుభ్రం అంటే చక్కటి మన కనుబొమ్మలు. ఆనందం అంటే ముఖం అట, అంటే చక్కటి కనుబొమ్మలతో ముఖం ఎలాగుంది? కంబు సుజాత కంఠం. కంబు అంటే శంఖం, సుజాత శంఖం అంటే అందమైన శంఖం లాంటి అందమైన కంఠం ఉందట. ఈ కంఠం అందమైన దాంతో శంఖంతో ఎక్కడ పోలుస్తారు? ఇంకెక్కడైనా పోలికలు ఉన్నాయా కంఠాన్ని? వెరీ గుడ్, నైస్. దామోదర్లో ఎక్కడ? త్రిరేఖాంక కంఠ. శంఖంలో మూడు ఎలాగైతే శంఖంలో మీరు చూస్తే లోపల లైన్లు ఉంటాయి, మీకు ఎప్పుడైనా చూడండి కదా, ఎక్కడ ఊతారో లోపల వీళ్ళు పట్టుకోవడానికి ఉంటుందో అక్కడ 3 లైన్లు ఉంటాయి. అలాగా భగవంత్ దీని మీద కూడా 3 లైన్లు ఉంటాయి, శంఖం మీద ఎలాగుంటుంది అలాగా. సో ఆ విధంగా కంఠంని శంఖంతో పోలుస్తారు. ఈ విధంగా చూడండి. అతడు మన సుందరమైన విశాలమైన నేత్రములకు, ఎత్తైన నాసికకు మరియు కన్నములకు అత్యంత ఆకర్షణ ముఖం కలిగి ఉండెను.
చక్కగా తీర్చబడిన అతని కంఠం శంఖం వల్లే సుందరంగా నుండెను. సో ఇవన్నీ ఈ ఆయన యొక్క లక్షణాలు, ఆయనకున్న దేహవర్ణం లేదంటే నేను మనం చూసుకుంటే ఇంతకుముందు ఏం చెప్పారు? అనాపేక్షుడు, ధరతులు యథేచ్ఛగా సంచించేవాడు, ఆత్మారాముడు, వ్యాసనందుడు, ఏ వర్ణానికి చెందినవాడు, ఏ ఆశ్రమానికి చెందినవాడు, ఏ, మళ్ళీ అలాగే స్త్రీలు బాలులతో చుట్టుపట్టి ఉన్నవాడు, అవధూత వేషం ధరించేవాడు. 8 అక్కడ చెప్పారు. ఇక 9 ఏంటి? 16 ఏళ్ళ వయసులో ఉన్నవాడు, అతని పాదములు, హస్తములు, ఉరువులు, భుజములు, మూపురములు, కపోలములు, ఇతర దేవాంగాలు సుందరంగా తెచ్చిపెట్టి ఉన్నాయి. అతని నేత్రాలు చాలా సుందరం, విశాలంగా ఉన్నాయి. ఎత్తైన నాసికం కలిగి ఉంది. చెవులు కూడా అదే విధంగా ఎత్తైన నాసికములు, చెవులు 2 ఉన్నాయి. అత్యంత ఆకర్షణీయమైన ముఖం ఉంది. చక్కగా తీర్చబడిన కంఠం ఉంది. ఇన్ని లక్షణాలు ఇవన్నీ మనకి అక్కడ వర్ణించి చెప్తున్నారు. సుఖదేవ గోస్వామి ఉన్న లక్షణం ఇంకేమున్నాయి? నిగూఢ జత్రం పృదుతుంగ వక్షస మావర్తనాభిం వల్గూదరం చ దిగంబరం వక్త్ర వికీర్ణ కేశం ప్రలంబబాహుం సమరోత్తమాభం. అతని మెడ కొంకులు నిగూఢంగా నుండి వక్షస్థలము విశాలము మరియు ఉన్నతమే ఉండెను. అతని మెడ కొంకులు నాకు తెలియదు. మెడ కొంకులు అంటే తెలియదు. మెడ కొంకులు లోతైన నాభి గల అతని ఉదరము సుందరముగా ముడతలు పడి ఉండెను. అతని బాహును దీర్ఘంగా నుండి వంకర తిరిగిన ముంగురులు సుందరమైన ముఖంపై చెదరి ఉండెను. దిగంబడై ఉన్న అతని దేహవర్ణము శ్రీకృష్ణ భగవానుని దేహవర్ణమును పోలి ఉండెను అని. మెడ కొంకులు అంటే ఎవరికైనా తెలుసా? చూడాలి. కొంకులు అంటే ఇవి ఇక్కడ ఇవి ఎలా ఉన్నాయి? నిగూఢంగా అంటే కనబడినట్టుగా ఉన్నాయి. వక్షస్థలం విశాలంగా ఉంది. నాభి లోపలికి లోతుగా ఉంది. ఆ దాని మీద 2 మడతలు ఇలాగా పడి ఉన్నాయి. నాభి మీద అంటే పొట్ట కొద్దిగా ముడుచుకుని ఉంది. బాహు దీర్ఘంగా ఉన్నాయి అంటే పొడవుగా ఉన్నాయి. వంకర దీనికి ముంగురులు అంటే ముందుకు వచ్చిన ఊర్లు, బొంగరులు అంటే ముందుకి జుత్తంతా ఇలాగ ఉంగరాలు తిరుగుతూ ముందుకు ఉంగరాలతోటి ఉన్నాయి. సుందరంగా ముఖంపై పడి ఉన్నాయి. అక్కడ చెదిరిపోయి ఉంది జుత్తంతా, ఉంగరాల జుత్తు. దిగంబరుడై ఉన్నాడు, వస్త్రాలు లేవు. అతని దేహవర్ణం కృష్ణులాగా నల్లగా ఉంది. ఇవన్నీ సుఖదేవ గోస్వామి యొక్క లక్షణాలు. ఇంకా శ్యామం సదా వయోంగ లక్ష్మ స్త్రీణాం మనోజ్ఞం రుచిరస్మితేన ప్రత్యుస్థితాస్తే మునయా శ్వాసనేభ్య సలక్షణాజ్ఞ అపి ఘోడ వర్చసం. శ్యామం అంటే శ్యామవర్ణం, శ్యామల వర్ణుడై నేను సదా పీవ్య వయోంగ లక్ష్మ్య. సదా అంటే ఎల్లప్పుడూ అపీవ్య అంటే అధికంగా వయస్సు అంగలక్షణములు అంటే అతడు యవ్వన సుందరుడైనందునై ఉండను.
అంటే తన వయసుకు తగ్గట్టుగా ఆ, వయంగ లక్ష్మ్య అంగలక్ష్య అంగాలన్నీ కూడా తన వయసుకు తగ్గట్టుగా అన్ని అంగాలు కూడా వృద్ధి చెంది ఉన్నాయి. అంతే అసలు యవ్వన కారణంన అతి సుందరుడై ఉండెను. ఆ వయసు 16 ఏళ్ళ వయసు, అందుకనే 16 ఏళ్ళ వయసులో ఉన్న అందం చాలా అందంగా ఉంటారు. అదే భగవంతుడు 14 ఆ సంవత్సరాల్లో ఆ రూపంలో ఉండిపోయాడు. అది అది 15-16 సంవత్సరాల రూపంలో ఆ అందం చాలా అందంగా ఉంటారు. అంటే ఆ విధంగా అన్ని వికసించిన అంగాలన్నీ ఆయనలో ఉన్నాయి. ఆ యవ్వనానికి సరిపడా. స్త్రీరామ్ మనోజ్ఞం, దేహశోభ మరియు ఆకర్షణ దరహాసముల వలన అతడు స్త్రీలను మనోజ్ఞుడై ఉండెను. స్త్రీలకు మనోజ్ఞుడై ఉండాడు. ఎందుకని రుచిరశ్మి తేన, రుచి అంటే ఆకర్షణ, రశ్మి రుచిర్ అస్మితేన, అస్మితం అంటే స్మితం అంటే నవ్వడం. దరహాసం నవ్వు వలన ఆయన యొక్క దేహం వలన ఆకర్షణీయుడైపోయాడు. మనోజ్ఞుడై ఉన్నాడు స్త్రీలకి. ప్రత్యుత్స్థాతే, ప్రత్యుత్తి అంటే లేచి నిలబడి, ప్రత్యుత్స్థాతే మునియ శ్వాస నేభ్య. ఎప్పుడైతే ఆయన వచ్చాడో అనుకోకుండా ఆటోమేటిక్గా నృత్యం లేచి నిలబడిపోయాడు. తన సహజ తేజమును అతడు మరుగుపరిచి యత్నించుచున్నను అతడు చేరియున ఋషిగణము ముఖ సాముద్రిక శాస్త్రమున ప్రవీణులైన కారణముగా వెంటనే తమను తాను ఆసనం నుండి లేచి నిలబడి అతను గౌరవించారు. ఆయన తన యొక్క తేజోశక్తిని ప్రకటించకుండా ఏదో చిన్న సింపుల్గా ఉన్నట్టుగా ఉందామని వచ్చినప్పటికి కూడా అక్కడ ఉన్న ఋషులందరూ సామాన్యులు కాదు. వాళ్ళందరూ ముఖం చూడగానే ఆ మనిషి అలాంటి చెప్పేస్తారు. అది చెప్తారు. ముఖ సాముద్రిక శాస్త్రంలో ప్రవీణులైన కారణంగా అక్కడ ఋషులందరూ కూడా ముఖాలు బట్టి ముఖం చూసి చెప్పగలరు వాళ్ళ ఆ మనిషి తన జీవిత చరిత్ర, ఎటువంటి మనిషి ఏంటండి. అంచేత ఈయన ముఖం చూడగానే వాళ్ళకి తెలిసిపోయింది ఈయన మహానుభావుడు. అంటే వెంటనే లేచి నిలబడి అతన్ని గౌరవించారు. సో ఈ విధంగా ఇవన్నీ మన సుఖదేవ గోస్వామి యొక్క లక్షణాలు. అటువంటి వ్యక్తి సుఖదేవ గోస్వామి. తర్వాత విష్ణురాతో తిదియ ఆగతాయ తస్మై సపర్యాం శిరసా జహార తతో నివృత్త హ్యబుద్ధ స్త్రీయోద్భవ మహాసనే సోప వివేశ పూజిత. సహా అంటే అతడు విష్ణురాతుడు అంటే పరీక్షిత్ మహారాజు, విష్ణుతో రక్షించబడినవాడు. అతిథి ఆగతాయ అంటే రావడం, అతిథిగా అంటే అతిథి అంటే అర్థం తిథి లేకుండా వచ్చినవాడు అని అర్థం. మనం ఎవరినైనా మనం ఒకరిని పిలిచామనుకోండి, మనం జనరల్గా ఏం పిలుస్తాం, చూసి మంచి కార్యం ఏదైనా ఉన్నప్పుడు చూసి పిలుస్తాం. రండి మా ఇంటికి పలానా ప్రోగ్రామ్ ఉందని. ఎవరైనా గెస్ట్లు పిలిస్తే పలానప్పుడు రండి, మంచి మా ఇంట్లో ప్రోగ్రామ్ జరుగుతుంది, లేదంటే ఏదో అలాగా పిలుస్తాం. ఇప్పుడంటే అవి అతిథి అన్న పదం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి రాస్తున్నాం, అక్కడికి వెళ్ళి హోటల్లో తినేసి వస్తాం. మన పూర్వం అలా కాదు. పూర్వం ఒకళ్ళగా పిలుచుకున్నా ఒక కారణం ఉండేది, మా ఇంట్లో పూజ ఉంది రండి, లేదా అదని చెప్పి తిథి ప్రకారం వచ్చింది. అతిథి అంటే అలాగా ఫిక్స్ లేకుండా వచ్చేసేవాడు, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసేవాడు. ఆయన అతిథి అంటే అనుకోకుండా ముందుగా ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చేవాడు అతిథి. యూనో. సో విష్ణురాతో అతిథయ ఆగతాయ అంటే రావడం, అటువంటి అతిథిగా వచ్చాడు. తస్మై సపర్యాం శిరసాజహార. తస్మై ఆయనకి సపర్యాం అంటే పరిచర్యం అంటే పూజించడం. సపర్యం అంటే తగిన విధంగా. అక్కడ ఆయనకి దగ్గర ఏం లేదు కదా, పరిశ్రమ అన్ని వదులుకొని వచ్చాడు. మరి ఏ విధంగా సత్కరిస్తాడు? ఆర్దలు గిరిలు ఇవ్వడానికి ఏం లేవు కాబట్టి, పరిచారకులు లేరు, ఎవరు లేరు కాబట్టి
ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం చేసి సపర్యాం శిరసాజహార, శిరస్సుని నేను వంచి ఆ, ఆయన నమస్కారం చేశాడు. తతః, దాని తర్వాత ఏం చేశాడు? నివృత్త నిర్వృత్త హి అబుద్ధాః, అబుద్ధులు స్త్రీలు, అర్భక అంటే బాలురు, మహాసనే వీళ్ళందరితోటి అంటే స్త్రీలు, బు- ఆ, అర్భక అంటే బాలురు, మళ్ళీ అబుద్ధ అంటే బుద్ధిమంతులు కాని వాళ్ళు అబుద్ధులు, వాళ్ళందరి చేత ఆయన ఆ, ఆయన ఆ, నివృత్త అంటే తిరస్కరించబడ్డాడు. వాళ్ళందరూ మాకు వద్దు అన్నారు. అంటే ఆయన పడి ఆయన్ని బయటికి పంపించాలి, ఎగతాళి చేయడం లేదా ఆయన ఇబ్బంది పెట్టడం, అక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టుగా నిష్క్రమించేటట్టుగా చేస్తున్నారు ఆయన. మహాసన్నే సోప వివేశ పూజిత, మహాసనం అటువంటి ఆసనం మహాసనంతో సహ ఉపవివేశ ఆసీన్నే పూజితులయ్యారు. అటువంటి వ్యక్తి అంటే అక్కడ ఉన్న ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళు, పిల్లలు, అబుద్ధులు ఎవరైతే ఇంతలో గొప్పతనం పోల్చుకోలేదో వాళ్ళందరితోటి ఆయన తిరస్కరించబడ్డాడు. వాళ్ళందరితో తిరస్కరించబడి వెంట అన్ని తరిమేస్తున్న అటువంటి వ్యక్తి సర్వద పూజిత పెంబడి సుఖదేవ గోస్వామి మహాస్వామి స్వీకరించాడు. వాళ్ళందరితోటి అటువంటి వ్యక్తిని వీళ్ళందరితోటి గౌరవించబడిన తర్వాత అక్కడ ఆయన కోసం వేచి ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు. అది అదే చూడడానికి వేషం అడగన్నా ఆయన గౌరవం మాత్రం ఎటువంటి ఇది తగ్గలేదు. అది సో ఈ విధంగా ఆయన గౌరవించబడ్డాడు, అక్కడ ఆసీనుడయ్యాడు. ఇక్కడ ప్రభుపాద వారు రాస్తున్నారు, సభయందు సుఖదేవ గోస్వామి ప్రవేశించినంతనే నారదుడు, వ్యాసుడు మరికొందరు మినహా ప్రతి ఒక్కరు లేచి నిలబడిరి. అంటే 2-3 తప్ప మిగతా వాళ్ళందరూ కూడా లేచి నిలబడ్డారు. అది సుఖదేవ గోస్వామి యొక్క గొప్పతనం. మనలో ఎప్పుడైతే భగవద్భక్తి భావన ఉంటుందో ఆటోమేటిక్గా అందరూ తెలియకుండా అందరూ మనం గౌరవించి మొదలు పెట్టాలి. మనం గౌరవలీలలో కూడా మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే ఆయన నిమాయి పుట్టాడో లేదా నిమాయి పుట్టడానికి ముందు పుట్టబోతున్న సమయంలో జగన్నాథ్ మిశ్ర యొక్క చైతన్యం అంతా ప్రశాంతంగా భగవత్ స్మరణలో వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. అది ఎప్పుడైతే అవుతుందో అందరూ కూడా ఆయనకి భిక్షం ఎలా పడితే ఇచ్చేస్తున్నారు, అడగకుండా ఇచ్చేస్తున్నారు. ఆయనకు కావాల్సిన దానికంటే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు లేని వాళ్ళు జరుగుతున్నాయి, ఎందుకంటే ఆకర్షితులైపోతారు. ఎప్పుడైతే భగవంతుడి మీద మనకు ఆకర్షణ పెరుగుతుందో మన మీద మిగతా వాళ్ళకి అందరికీ ఆకర్షణ పడుతుంది. ఎప్పుడైతే మనం భగవంతుడి మీద కాకుండా మన స్వప్రయోజనాల మీద ఆకర్షణ పెంచుకుంటామో అందరూ మనం కూడా అన్నీ ద్వేషించుకోవడం మొదలు పెడతారు. అంటే మనం అందరితోటి మంచిగా అనిపించుకోవాలంటే మనం భగవంతుడితోటి మనం మంచి వాళ్ళు అనిపించుకోవాలి. ఈ విధంగా ఆయన వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏమైంది? సంవృత్ర మహాన్ మహేయసాం బ్రహ్మర్షి రాజర్షి దేవర్షి సంఘై పర్యోచతాళాం భగవాన్ యథేంధూర్ గ్రహర్ క్షతారా నిఖరై పరీతః సార్. గ్రహములు, నక్షత్రులు, ఇతర ఉన్నత లోకములలో
లోకములతో చంద్రుడు చుట్టుబడి ఉండే రీతి సుఖదేవ గోస్వామి మహర్షులచే దేవర్షులచే చుట్టబడి ఉండెను. రాజర్షి కూడా రాశారు. రాజర్షులు కూడా సర్వులచే పూజితుడైన అతని సన్నిధి అతి శోభాయమానముగా నుండెను. ఆయన ఎలాగైతే చంద్రుడిని తారలు వీళ్ళందరూ ఎలాగైతే గౌరవిస్తారో ఆ విధంగా వీళ్ళందరితో గౌరవించబడి నేను సుఖదేవ గోస్వామి ఎవరితోటి బ్రాహ్మణులు, బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు ఇటువంటి వాళ్ళందరితోటి ఆయన ఆ చుట్టుముట్టబడి అందరితో పూజింపబడ్డాడు. అందరూ కూడా ఆయనకి నమస్కారాలు చేస్తున్నారు, సంబోధన చేస్తున్నారు, ఎలా ఉన్నారని అడుగుతున్నారు, అన్ని చేస్తున్నారు. ఈ విధంగా ఆయనతోటి అందరితోటి ఆయన పూజింపబడ్డాడు. అనగా భక్తుడు భగవాని కన్నను అధికంగా జగమునందు గౌరవమందును కనుకనే మనుజనులను సుఖదేవ గోస్వామి వంటి భక్తిని ప్రాముఖ్యతను కించపరచరాదు. అది భగవంతుడు భక్తుల కంటే ఎక్కువగా పూజింపబడతాడు. కాబట్టి మనం ఎటువంటి భక్తుని కూడా మనం కించపరచకూడదు అని చెప్తుంది. సో ఇక్కడ ఈ ఒక శ్లోకం చెప్పి దాని తర్వాత అర్థం. ప్రశాంతమాసీన మకుంఠ మేధసం ముని నృపో భాగవత అభ్యుపేత్య ప్రణమ్యమర్ధ వహిత కృతాంజలిర్ నత్వా గిరాన్ సూనృతయాన్వృచ్చత్. శ్రీ సుఖదేవ్ గోస్వామి పూర్ణ శాంతితో ప్రశాంత మానసి అంటే మనస్సు, ప్రశాంతం ఆసీనం కుంఠ మేధసం. కుంఠం అంటే ఎవరికి తెలుసా? బాధలతో కూడింది. కుంఠం అంటే కష్టాలు. వైకుంఠం అందుకని వైకుంఠం అంటే కష్టాలు లేనిది అని అర్థం. ఇక్కడ అకుంఠ మేధసం అంటే తెలివితేటలు, మేధాశక్తి. అకుంఠ మేధాశక్తి కష్టాలు అంటే అక్కడ అర్థం ఏంటంటే సర్వసంపన్న జ్ఞానవంతుడు. మేధస్సులో ఎటువంటి డౌట్ లేదు. కష్టం అకుంఠం అంటే కష్టం లేకపోవడం. మేధస్సు కష్టం లేదంటే అర్థం ఏంటి? ఎటువంటి సంకోచం ఆయనకి తెలియదంటూ లేదు. ఓహో ఇదా ఏమోనండి ఇలా ఉండొచ్చేమోనండి, ఇది అయ్యి ఉండొచ్చేమో, అలాంటివి లేవు. ఇది అంటే పరిపూర్ణ జ్ఞానవంతుడు కనుక కూడా చెప్పచ్చు. అటువంటి చేత సుఖదేవ్ కోసం పూర్ణ శాంతితో ఆసీనుడు ఎటువంటి ప్రశ్నకైనా సంకోచరహితంగా సమాధానం మసుకుటకు అతడు వేద సంపత్తితో సంసిద్ధుడై ఉండేను. అది ఎటువంటి ప్రశ్నలు సరే సమాధానం రెడీగా ఉన్నాడు. అకుంఠ మేధస్సు. మునిం నృపుడు అంటే మహారాజు, నృప అంటే రాజు. అదే పరిస్థితున్నారు. మునులు భాగవత అభ్యుపేత్య వాళ్ళందరితో అటువంటి ముని అంటే ఆయన మహర్షికి, ఈ ముని దగ్గరికి ఆ రాజు అభ్యుపేత్య అంటే చేరడం. భాగవత అభిపేత అంటే భాగవతుడు అంటే గొప్ప భాగవతుడు అయిన ఆ ముని దగ్గరికి పరీక్షితుడు. ఇక్కడ భాగవతుడు అంటే రెండు, ఒకటి ఏంటంటే మునికి కూడా వర్తిస్తుంది, ఈయన కూడా వర్తిస్తుంది. మనం అలాగని చేయొచ్చు. ఒకటి ఏంటంటే అటువంటి మునికి అంటే ఇందాక మన ప్రశాంత వదనంతో కూర్చున్న ముని దగ్గరికి నృప భాగవతో అంటే నృప అంటే రాజుల్లో ఉత్తమ భాగవతుడైన రాజు అంటే పరీక్ష మహారాజు. లేదంటే మునిం భాగవత, ముని అనే పదాన్ని మనం భాగవతం ఇస్తే భాగవతుడైన మునికి దగ్గరికి రాజు చేరాడు. సో ఏ విధంగా సరే ఎందుకంటే ఇద్దరు అక్కడ భాగవతుడే. భాగవతం పదం దేనికి మనం పెట్టుకున్నా రెండింటికి వర్తిస్తుంది. రెండింటికి పెట్టినా అర్థమే, ఇంకా అది కూడా వర్తిస్తుంది.
పరీక్ష మీద అతను సమీపించి వందనములను నిడి ముగ్గురిత హస్తుడే మొదటి వచనంతో నమ్రతగా ఇట్లు ప్రశ్నించాను. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి చేతులు జోడించి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఏం చెప్పాడు? ఇక్కడ ప్రభుపాద బాధ్యతలు చెప్తున్నాడు. ఆధ్యాత్మిక శాస్త్ర అవగాహనకే నమ్ర భావంతో గురువును దరి చేరుమనుటయే శాస్త్ర నిర్దేశము. పరీక్ష మహారాజు ఇప్పుడు మరణమునకు సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి భగవద్ధామను ప్రవేశించిన విధానం కేవలం 7 దినంలో అది తెలుసుకోవలసి వచ్చాను. అటువంటి ముఖ్య పరిస్థితుల్లో మనుజుడు ఆధ్యాత్మిక గురువు యొక్క శరణను పొందవలసి ఉంది. శాస్త్రాన్ని ఏం చెప్తున్నాయి? గురువు దగ్గరికి చేరాలని చెప్తాయి. ఎక్కడ ఉన్నాయి? ఎవరైనా తెలుసా? గురువు దగ్గరికి చేరాలని ఎక్కడ చెప్పారా? ప్రభుజీ తద్విద్య తద్విజ్ఞానార్థం ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఓకే, ఇంకా తద్విజ్ఞానార్థం సగురం ఏవాభిగచ్చేత్. తద్విజ్ఞానార్థం సగురం ఏవాభిగచ్చేత్. ఇంకా ఏవం పరంపరా ప్రాప్తం. ఇమం రాజర్షియో విదు పరంపర ద్వారా నేర్చుకోవాలి అంటే గురువుల దగ్గరికి వెళ్ళాలి. ఇంకా స ఏవాయం మయాతి విద్యం. ఇంకా ఇంకోటి ఉంది, మర్చిపోయారు అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్. తద్విజ్ఞానార్థం సగురువే అది అయిపోయింది. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదం. ఓకే, అది కృప కోసం చెప్తున్నావు. గురువు దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఎక్కడ? శిష్యస్తేహం సాధిమాం త్వం ప్రపన్నం. కార్పణ్య దోషం. అర్జునుడు వెళ్ళాడు కదా, నేను నీ శిష్యుడిని. అక్కడ వెళ్ళి నా ప్రశ్న, నా ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేయమని చెప్పడం లేదు. నేను ఇప్పుడు నిన్ను ఒక గురువుగా నేను అడుగుతున్నాను. సో అంచేత అక్కడ శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి, ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే గురువుని వెళ్ళి అడగాలి, గురువు దగ్గర సాల్వ్ చేసుకోవాలి. అత్యంత ఆధ్యాత్మిక శాస్త్ర అవగాహనకి నమ్రభావంతో గురువుని దరిచేరటమే శాస్త్ర విధం నిర్దేశము. అదే అది సద్విద్య ప్రతిపాద్యాన్ని పరిప్రశ్న. ఆధ్యాత్మిక శాస్త్ర అవగాహన కోసం మనం గురువు దగ్గర నమ్రభావంతో వెళ్ళాలి. అది సద్విద్య ప్రతిపాద్యాన్ని పరిప్రశ్న సేవయ. ఈ విధంగా గురువు కోసం చెప్పారు. పరీక్ష మహారాజు ఇప్పుడు మరణం సిద్ధపడి ఉన్నాడు. మరణంకు సిద్ధపడి ఉన్నాడు. భగవద్ధామం ప్రవేశించిన విధానం కేవలం 7 దినంలో తెలుసుకోవాల్సి వచ్చింది. అటువంటి ముఖ్య పరిస్థితుల్లో మనుషుడు ఆధ్యాత్మిక గురువు యొక్క శరణమును పొందవలసి ఉన్నది. అది ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మిక గురువు పొందాలి. ఇదే శిష్యస్తేహం సాధిమాంసం ప్రపన్నం ఆ పదం. నేను అక్కడ కూడా అర్జునుడు ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నాడు. ఏం చేయాలో తెలియదు. తన లక్ష్యం ఏంటి? ఇప్పుడు యుద్ధం చేయాలా వద్దా? తన జీవిత లక్ష్యం ఏంటి తెలుసుకోలేని కన్ఫ్యూజ్ అయిన పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఇంకా నాకు నన్ను వదిలే, నీకు ఆ సంబంధాలు వదిలే, ఇప్పుడు నీకు శిష్యుడిలాగా నిన్ను గురువుగా నేను అడుగుతున్నాను చెప్పు అని చెప్పాడు. సో ఇక్కడ కూడా ఆయనకి వేరే దారి లేదు. 7 రోజుల్లో కలిసి ఉంది, ఏం చేయాలి? అందుకని వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళాడు. చెప్పండి. సో ఈ విధంగా గురువు తాలూకా ప్రాముఖ్యతని ఇక్కడ ప్రభుపాద వారు వివరించి చెప్తున్నారు. జీవితంలో మనం గురువుని ఏ విధంగా ఆశ్రయించాలి, ఇటువంటి అనుభవాలు. సో ఈ విధంగా ఆయన అన్నాడు, ఏమన్నాడు, ఏమి అడిగాడు సుఖదేవ గోస్వామిని, అది మనం వచ్చేవారు అంటే రేపు చూద్దాం. హరే కృష్ణ. ఎవరికి నేను ప్రశ్నలు ఉన్నాయి ఈరోజు చర్చించిన దాంట్లో? హరే కృష్ణ ప్రభుజీ, ధనోత్తరం ప్రభుజీ.
ప్రభుజీ ఇక్కడ సుఖదేవ్ గోస్వామి శరీర లక్షణాల గురించి ఆయన వర్ణించేటప్పుడు 2 సార్లు 2 విధాలుగా చెప్పారు. ఏంటి? అదేంటంటే ఆ చిన్న పిల్లల చేత స్త్రీల చేత ఆకర్షింపబడేటట్లుగా ఆయన నవ్వు అది ఉన్నది అనేసి చెప్పారు. ఉమ్, తర్వాత చిన్నపిల్లలు స్త్రీలు వాళ్ళ అబుద్ధులు వీళ్ళందరూ ఆయన్ని అక్కడి నుంచి విరమించుకునేటట్టు తరిమి వేసేటట్టుగా కూడా ఉమ్, వర్ణించారు. ఉమ్. ఏంటి కాంట్రడిక్షన్ ఏముంది దాంట్లో? అంటే ఆకర్షితులైతే అక్కడి నుంచి ఎందుకు వెళ్ళగొడతారు అని. ఆ, అది మనకి భక్తులకి ఉన్న తేడా. మన ఆలోచనకి భక్తులకు రాదు. అంతే అక్కడ వేదవ్యాసుడు చెప్పడంలో తప్పు లేదు. మనం లౌకికంగా ఆలోచిస్తున్నాం. ఆయనకి ఎందుకు వాళ్ళందకాలం పడి వాళ్ళు ఆయన్ని ముట్టుకోవడం లేదంటే ఆయన అబ్బాయికి చేయడం ఇది చేయడం భక్తులకు నచ్చదు. ఎవరైనా పొగిడి వాళ్ళు బాగా ఇది చేస్తే వాళ్ళకి నచ్చదు. అటువంటి జగాలు ఉండాలని అనుకోరు. అంచేత ఆయన అక్కడి నుంచి ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయి చేస్తున్నారు. అంటే వాళ్ళందరూ అబ్బా ఎంత అందంగా ఉన్నాడు, అబ్బా ఏమున్నాడు, అబ్బా అది చెప్పి ముట్టుకోవడం అనేది ఆయన గుణగానం చేయడం అని పొగడడం ఇలా చేస్తున్నారు. అది ఆయన నచ్చక ఆయన వెళ్ళిపోతున్నాడు అక్కడి నుంచి. అర్థమవుతుందా? అంటే ఆయనే వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళేమి తరిమి నిష్క్రమించేటట్టు చేశారు ఆయన్ని. ఆయనే నిష్క్రమించేటట్టు చేసి. ఉమ్, ఓకే. అది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ఆయనకి జంధ్యము అది ధర్మాలు సంస్కారాలు అంటే పుట్టుకతోనే ముక్తులు కాబట్టి అవన్నీ లేవా ప్రభుజీ? ఆయన ఏంటంటే పుట్టిన వెంటనే పుట్టడమే 16 ఏళ్ళ వయసులో ఉన్న వ్యక్తిగా పుడతాడు. ఉమ్, పుట్టిన వెంటనే వెళ్ళిపోతాడు ఇల్లు వదిలి. అవును. వాడికి సంస్కారాలు ఏం జరగవు. అయినా భాగవతోత్తముడు ఆయన బాగోతాడు. నిరంతరము. అంటే తర్వాత ఆయన ఎందుకు అలాగ వెళ్ళిపోతాడంటే ఆ, అసలు యాక్చువల్గా 16 సంవత్సరాలు గర్భంలో ఉండడానికి కారణం ఏంటంటే బయటికి రాడు. బయటకు వస్తే ఈ మాయలో పడిపోతాను, నేను నాకు ఇద్దు, నేను గర్భంలో నాకు ఉండిపోతా అవును. అని చెప్పి వ్యాసదేవుడు బతిమలాడుతుంటాడు. నాయన బయటికి రా నాయన, నువ్వు ఏటిగా ఇలా ఉండిపోతే ఎలాగా, ఇది ప్రకృతి విరుద్ధం, ఉమ్, అలా ఉండడానికి లేదు, నువ్వు ప్రకృతి నియమాలను నువ్వు ధిక్కరించలేవు, లేట్ అవ్వచ్చు కానీ అలాగ నువ్వు కంప్లీట్గా అక్కడే ఉండిపోతాను అంటే కుదరదు అని చెప్పి ఎంత బతిమలాడుతున్నా రాడు. అప్పుడు కృష్ణుడు స్వయం చెప్తాడు, అవును బయటికి రా, నీకు ఎటువంటి మాయా నీ మీద ప్రభావం ఉండదు అని చెప్పి. ఉమ్. మాయా ప్రభావం లేదు కాబట్టి ఆయనకి ఇంకా భౌతిక సంస్కారాలు అవసరం. భౌతిక కోరికలు కానీ ఇవే ఉండవు. అంతే, భౌతిక సంబంధం లేదు. ఉమ్. అందుకని పుట్టుదారు బయటకు వచ్చి రావడం ఇల్లు వెళ్ళిపోతాడు. ఇక ఆధ్యాత్మికం అంతా. ఆధ్యాత్మిక అంటే ఏటి మీద మోహం లేదు. అది ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని స్మరిస్తున్నాడు అంటే భగవంతుని స్మరించడం లేదు. నిరంకారం అంతే, ఏం లేదు, ముఖం నిర్మలమైన మనస్సు. ఆడికే తెలియదు ఎటు వెళ్తున్నాడు, తిరిగి వెళ్ళిపోతుంటాడు. వ్యాసదేవుడు చూసి వెనకాల పరిగెడుతుంటాడు, బాబు నాయన ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నావు, నీకు ఇంకేం చేయలేదు, నేను నామకరణం పెట్టలేదు, ఏం చేయలేదు, నాకు నామం పెట్టలేదు, నేను పేరు కూడా అంటే పుట్టాడే వెళ్ళిపోయాడు, ఎందుకంటే నీకు నామకరణం చేయాలి, ఏదో ఇలా సంస్కారాలు చేయాలి, ఏమి చేయకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు ఎలాగని చెప్పి ఆయన పట్టించుకోవడం లేదు, వెళ్ళిపోతున్నాడు. ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తాడు. ఎందుకంటే అప్పుడు తెలుసు ఈయన ఇలా వెళ్ళిపోతున్నాడంటే అది నా సామాన్యమైన వ్యక్తికి అది సాధ్యం కాదు, వీళ్ళు కంప్లీట్ గా ముక్త పురుషుడు. ముక్త పురుషుడు స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఈయన ఎలాగ ఆకర్షిస్తుంది. అప్పుడు ఆలోచిస్తాడు వ్యాసదేవుడు, ఎలాగ నేను ఆకర్షించగలను ఇన్ని. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వస్తుంది, ఏంటిది, ఓన్లీ భాగవతం మాత్రమే ఇటువంటి వాళ్ళని కూడా ఆకర్షించగలదు. ఉమ్. అంటే 3వ శ్లోకంలో లాస్ట్ లైన్ ఏంటి ఎవరికైనా తెలుసా? నిగమ కల్పతరోత్కరి. లాస్ట్ శ్లోకం సుఖముఖాదమృతం ఆ, పిబత భాగవతం రసమాలయం తర్వాత ముహురహో ముహురహో భావిక. భూమి భావుకులు అంటే భావంలో ఉన్నవాళ్ళు, అంటే ఇలాగ ముక్త పురుష స్థాయిలో ఉన్నవాళ్ళు, వాళ్ళకు కూడా వెళ్ళి ఆకర్షణ. ఆకర్షించగలుగుతుంది.
అంచేత ఆయన వెళ్ళి అప్పుడు భాగవతం శ్లోకాలు చదివిస్తుంటాడు. వెళ్ళి మీరు ఆయన మా పిల్లవాడు తిరుగుతున్నాడు, మీరు మధ్య మధ్యలో వెళ్ళి ఎక్కడో చోట ఆయన పట్టుకొని ఆయన ఎక్కడైతే వస్తున్నా అక్కడ ఒక భాగవత శ్లోకం చెప్తున్నాడు అని చెప్పి వెరీ నైస్ ప్రభుజీ. చెప్తున్నా ఆయన పట్టించుకోడు, పోతుంటాడు. లాస్ట్కి పోస్తాను ఉద్ధారణని వింటాడు. విని ఏంటి చంపడానికి వచ్చిన ఉద్ధరించాడు, ఎవరు ఈయన అని చెప్పి అడుగుతాడు ప్రశ్న. నాకంటే బాగా చెప్తాడు మా గురువు గారు అని చెప్పి తీసుకొస్తాడు మళ్ళీ వెనక్కి. అప్పుడు వ్యాసదేవుడు ఆయనకి మొత్తం భాగవతం నేర్పుతాడు. ఆ నేర్పిన తర్వాత డైరెక్ట్ గా పరీక్షిత్ మహారాజ్ దగ్గరికి వస్తాడు. అప్పుడు అందుకని అంటే ఇప్పుడు ఆయన సంపూర్ణంగా ముక్తి పురుషుడు భావనలో ఉండి భాగవతం ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. నా అర్థం ఎంత బాగుంటుందో అర్థం చేసుకోవచ్చు మనం. అందుకని ఇక్కడ ఎటువంటి ప్రశ్నకైనా సమాధానం వినడానికి రెడీగా ఉన్నాడు, సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పి వచ్చింది. అకుంఠ మేధసం, అకుంఠ మేధసం. కృష్ణుడుకున్న లక్షణాలన్నీ ఉన్నాయి ప్రభుజీ. ఆయనలాగా ఆలింగనం ద్వారా, కరస్పర్శ ద్వారా అదే అందరినీ చెప్పి వెళ్ళి కూర్చున్నాడు ఆసనంలో. అదే ఈ విధంగా అది సుగత గోస్వామి గొప్పతనం. కృతజ్ఞతలు ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రభుజీ. ధన్యవాదాలు. ప్రభుజీ ఇప్పుడు ఈ భాగవతోత్తములకి వీళ్ళకి లౌకికంగాళ్ళకి పొగడకూడదా ప్రభుజీ? పొగడకూడదు కాదు, మనం పొగడాలి. కానీ భాగవతం పొగిడించుకోడు ప్రభుజీ. అదే కదా, ఎవరైనా పొగిడించుకుంటే పర్వాలేదు ఏదో లేదా సైలెంట్ కొన్నాను కూడా, ఆయన భాగవతం కాదు. ఓహో ప్రభుజీ. ఇంకా ఆయనకి ఇంకా కోరిక ఉందన్నమాట ఆయనకు పొగిడించుకోవాలని. అంటే ఒక ప్రభుజీ ఇప్పుడు మనం క్లాస్ చెప్పేటప్పుడు మా సన్యాసులు అనేటోళ్ళు చెప్పేటప్పుడు మనం గ్లోరిఫికేషన్ చేస్తుంటాం ప్రభుజీ. అది వాళ్ళకి మంచే కదా ప్రభుజీ? చూడండి, మన నుంచి మనం ఆయన పొగడాలి, వాళ్ళ నుంచి వాళ్ళు పొగిడించుకోవడానికి ఇష్టపడకూడదు. ఓ అర్థమైంది. ఎందుకంటే మనం వాళ్ళని పొగడడం ద్వారా మనకు బెనిఫిట్, వాళ్ళు పొగిడించుకోకపోవడం వల్ల ఆయనకి బెనిఫిట్. పొగిడించుకుంటే ఆయన కష్టం, ఆయన నష్టం. పొగడకపోతే మనకు నష్టం. అంతే కదా. అంటే ఆధ్యాత్మిక జీవన విధానం భౌతిక విధానానికి చాలా డిఫరెంట్. అవును అర్థమైంది. భక్తులు అనుకుంటాడు నన్ను ఎవరు పొగడకూడదు అనుకుంటారు, మనలాంటి వాళ్ళందరూ పొగడాలనుకుంటాం. అది భక్తి. బయట అయితే నన్ను ఎవరు నన్ను అందరూ పొగడాలనుకుంటారు, మనం ఎవరు పొగడకూడదు మనం అనుకుంటాం. రివర్స్ లో ఉంటాం. అది నన్నే పొగడాలి కానీ నేనెవరిని పొగడకూడదు అన్నట్టు భావనలో ఉంటాం. భక్తులు ఏంటి, నేను అందరిని పొగడాలి కానీ నన్ను ఎవరు పొగడకూడదు అన్న భావనలో ఉంటాడు. ఓకే, క్లారిటీగా వచ్చింది ప్రభుజీ. రివర్స్ అది. అంటే ఎవరైనా మనం పొగిడితే మనం ఆనందపడుతున్నాము అంటే మనకి ఇంకా సంపూర్ణ భక్తి అలవాటు అవ్వలేదు, ఇంకా రాలేదు అన్నది. మనం ఇబ్బంది పడాలి. కొన్నిసార్లు సేవాపరంగా పొగిడించుకుంటారు. ఇప్పుడు మహారాజులు ఉన్నారు, వ్యాసపూజ అంటే బర్త్డే వ్యాసపూజ చేసినప్పుడు వాళ్ళని పొగుడుతూ ఉంటాం. వాళ్ళందరూ అక్కడ కూర్చుని వింటారు ఆ మహారాజులు. కానీ అది వాళ్ళకి ఎందుకంటే తప్పదు, మనలాంటి వాళ్ళకి ఆనందం కోసం వాళ్ళు కూర్చుంటారు తప్ప పొగిడించుకోవాలని పొగిడించుకోవాలని కూర్చోరు. అది. అందుకనే మా మహారాజు గారి మధ్యలో ఒక 4-5 వ్యాస పూజలు అయితే ఆయన ఉన్నా సరే ఆయన వచ్చేవారు కాదు. అంత పొగుడులాలు అవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చి ఆయన ఉపన్యాసం వచ్చేవారు. ఆయన ఉన్నా సరే, ఎందుకంటే ఆయన నచ్చదు వాళ్ళకి. మేము ఎప్పుడు అడిగినా సరే ఒకటే అనేవారు, అది నాకు పెద్ద తపస్య, నాకు ఇష్టం లేదు తపస్సు, నాతో మీరు తపస్సు చేస్తున్నారు, మీకు ఆనందం ఉండొచ్చు కానీ నాకు పెద్ద తపస్సు అది అని అంటుండేవారు. అది భాగవతత్వం. మనకు సన్మాన సభ అంటే మనం పరిగెడతాం, సన్మాన సభ చేయించుకుంటాడు, డబ్బులు ఇచ్చి మరి చేయించుకుంటాం. కోరండి. అదే దాన్ని స్పాన్సర్ కూడా చేస్తాం మనం. మనం అది
ఇంకెవరైనా ప్రశ్నలు ఉన్నాయి? ఎస్ మా. Prabhuji, Parikshit Maharaj was, no, Sukadev Goswami was the spiritual master of Parikshit Maharaj, right? So he met him only at the time of his death, ఎస్ or during his life he didn't meet. ఎస్ That means a spiritual master wants to see his some student or someone to give up his worldly attachment. That is the reason he didn't want him to see as a king. ఎస్ స్పిరిచువల్ మాస్టర్కి కింగ్తో సంబంధం లేదు. కింగ్ లేకపోతే ఆయన బికార్ అన్నది సంబంధం లేదు. సో స్పిరిచువల్ మాస్టర్ అన్నవాడు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ప్రగతికే ప్రాధాన్యత ఇస్తాడు, కానీ దేనికి ఇవ్వడు. మిగతా సంబంధం లేదు. No, he ఎవరైనా ఒక గురువు ధనవంతుడు అని చెప్పి, లేదంటే పేరు ప్రఖ్యాత ఉన్న వ్యక్తి, పలుకుబడి ఉన్న వ్యక్తి అని చెప్పి ఎవరైనా ఒక గురువు ఒక శిష్యుడి దగ్గరికి వెళ్ళాడు అంటే ఆయన నిజమైన గురువు కాదు. So Parikshit Maharaj, Sukadev Goswami was expecting devotional humility. ఎస్ What is devotional humility? డివోషన్ అంటే భక్తి ప్లస్ హ్యూమిలిటీ, నమ్రత రెండు ఉండాలి. Okay. అంటే మనకి నమ్రత ఉండొచ్చు, కానీ భక్తి లేకపోతే వేస్ట్. Oh. నేనేమైనా హంబుల్ అయి ఉండొచ్చు, నేను నమ్రుడిని అయి ఉండొచ్చు, కానీ నాలో భక్తి లేదు, వేస్ట్ అది. కొంచెం రెండు ఉండాలి. Oh. Okay, so when you have devotional humility, then they will definitely come. అఫ్ కోర్స్ అది ఉన్నప్పుడే. అది ఎప్పుడైతే ఉండదో, ఎప్పుడైతే మనం దాన్ని ఆ హ్యూమిలిటీ పోతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఏమవుతుందో అపరాధులు అయిపోతాం. మనం నమ్రత వల్ల చూడు, మనలో భక్తి ఉంది, నమ్రత లేదనుకో, అది కూడా ప్రాబ్లమే. భక్తి అని చెప్పి గర్వం చెప్పుకుంటే ఆ గర్వం మనల్ని పతనం చేస్తుంది. ఓకే, నమ్రత ఉంది, నేను చాలా నాకేం తెలియదండి, నేను మూర్ఖుండండి అదండి, కానీ భక్తి లేదు, అది కూడా పనికిరాదు. Okay. రెండు ఉండాలి. ఈ రెండిట్లో ఏది తప్పించినా మనం ఏం చేస్తాం, మన గురువు అన్న వాళ్ళని మనం అపరాధం చేసి గురువుని మనం అపరాధం చేసేస్తాం, తెలుసో తెలియదు. So how do we know we have offended? Huh? How అది do we మన know? భక్తి, Huh? అది మన భక్తిలో మన సాధన అన్నీ మొత్తం పోతాయి, నాశనం అయిపోతాయి, కొన్ని రోజులు రుచిపోద్ది. Oh, okay. అది ఇమీడియట్గా కనబడదు. Oh, okay. కొన్ని రోజులకి మనకి భక్తి చేయాలన్న కోరికలు ఉండవు, మందిరికి వెళ్ళాలని అనిపించదు, భక్తులు కలవాలనిపించదు, జపం రేపు చేద్దాం లేకపోతే తగ్గిపోతుంది, 16 నుంచి 10కి 10 నుంచి ఇవన్నీ ఏంటంటే అపరాధాల వల్ల, ఇటువంటి గురు అపరాధాల వల్ల, వైష్ణవ అపరాధాల వల్ల అవి జరుగుతాయి. Oh, okay. What is that? What did you tell Apeksha means? Depending on somebody for something. అపేక్ష మీన్స్ డిజైర్ ఆర్ ఎక్స్పెక్టేషన్. Okay. Here one more thing is written. Here, when Parikshit Maharaj was about to meet his death, there is no necessity of approaching a spiritual master unless one is in need of solving the problem of life. One does not know how to put question because he has no business. In seeing him, what is that meaning? He has no business being a king. One who does not know how to put questions before spiritual master has no business seeing him. What does that mean? అంటే ఇప్పుడు స్పిరిచువల్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఏం ప్రశ్నలు అడగాలో తెలియనప్పుడు అటువంటి వారి దగ్గరికి వెళ్ళడం వేస్ట్, గురువు దగ్గరికి వెళ్ళడం వేస్ట్. గురువు దగ్గరికి వెళ్తే ఏం అడగాలి? Spiritual. ఇప్పుడు వెళ్ళి గురువు గారు నా బిజినెస్ పాడైపోయింది, బిజినెస్ డౌన్ అయిపోయింది, లాస్ అయిపోయానండి, ఏం చేయాలండి, ఇలాంటివి అడిగితే అది వేస్ట్.
అది అటువంటివి అడగడం కాదు, స్పిరిచువల్ మాస్టర్ ఉంది, గురువు Okay. ఉన్నాడు. Okay. ఎప్పుడైతే మనం అడుగుతున్నామో ఏమవుద్ది, మనం గురువుని కలిసినప్పుడు వచ్చిన అవకాశాన్ని మనం దుర్యోగపరుచుకున్నాము. గురువుని కలిసే అవకాశం ఉండదు. కాస్త ఎప్పుడో జరిగిన అవకాశాన్ని మనం ఈ విధంగా దిగజార్చుకుంటే కష్టం. అందుకని మూర్ఖులకి ఎవరు ఉంటారు. అంచేత మన గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎటువంటి ప్రశ్నలు అడగాలి, ఏం అడగాలి అన్నది తెలుసుకోకుండా వెళ్ళినప్పుడు తెలియనప్పుడు అటువంటి దాన్ని కలవడం కూడా వేస్ట్. అప్పుడు కలిసినా నీకు ఏం లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తాం మనం. Okay. One more thing here, it is written that ఓకే a spiritual. యూ అండర్స్టాండ్, యూ డోంట్ నీడ్ టు రీడ్, యూ అండర్స్టాండ్ ఇట్, అండ్ దెన్ every explanation you understand, you are that clearly statements are there. Okay. No, only one sentence is there here. A spiritual master asks people to renounce worldly affairs. The devotee can understand by the signal of the Lord, but others take it unfavorable and frustrating. I didn't understand. అందుకని ఎప్పుడైనా భగవంతుడు గురువు అన్నవాడు కొన్ని చేయొద్దని చెప్తాడు. అది చెప్పినప్పుడు You should not do. అది భక్తుడైతే భగవంతుడి కృప వల్ల అది అర్థం చేసుకుంటాడు. మా గురువు గారు ఇప్పుడు సపోజ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, గురువు అనొచ్చు, నువ్వు బిజినెస్ ఇప్పుడు స్టార్ట్ చేయొద్దు, ముందు వదిలే చాయ్ అంటాడు. అరే నేను బిజినెస్ చేసి నేను డబ్బులు సంపాదిస్తుంటే గురువు ఎందుకు వద్దు అంటున్నాడు అనుకుంటాడు భక్తుడు కానివాడు. భక్తుడైతే భగవత కృప వల్ల నా మంచిది కాదేమో, గురువు చెప్పాడు కాబట్టి వదిలేస్తాడు. Okay. ఓకే. Okay, thank you. అంచేత ఎప్పుడైతే గురువు భక్తుడు కానివాడు ఏంటి, ఇలా ఈయన దగ్గరికి వెళ్తే అన్ని ఇప్పుడు ఇలాంటివి చెప్తాడు కాబట్టి ఈయన వేడి దగ్గరికి వెళ్ళడం వేస్ట్, వెళ్ళకూడదు. ఫ్రస్ట్రేట్ అప్పుడు ఇప్పుడు ఇలా చెప్తాడు వేస్ట్, ఆయన కలవాలంటే భయం, ఆ దారిలో వెళ్ళిపోతాం భక్తుడు కానివాడు. Okay. Okay, thank you. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీల ప్రభుపాద కి జయ. వాంఛా కల్పతరుభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవులకి జయ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు.